పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, పెద్ద పలుకుబడి మనకు లేకపోవచ్చు, కానీ మన యొక్క పలుకుబడి ఏదనగా వాక్యంతో గుర్తించబడుట. హల్లెలూయా. కాబట్టి మన యొక్క పలుకుబడి దేవుడై ఉన్నాడు, మన అతిశయము దేవుడై ఉన్నాడు. కాబట్టి మన అతిశయ కారణం ఏదనగా కేవలం వాక్యం మాత్రమే, మన అతిశయం ఏదనగా ఈ గడియ వర్తమానం మాత్రమే. కాబట్టి ఈ రాత్రి ఆయన వాక్యంతో గుర్తించబడినందుకు మరి మీకు సంతోషంగా ఉన్నదా? మరి లోకంలో మనం మన కులంతో గుర్తించబడకపోయినా బాధ లేదు, మన యొక్క జాతితో మనం గుర్తించబడకపోయినా బాధ లేదు, కానీ రాత్రి మనం వాక్యంతో గుర్తించబడి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన యొక్క గుర్తింపు దేవుడై ఉన్నాడు, మన గుర్తింపు వాక్యమై ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన్ను తాను దేనితో గుర్తింపజేసుకున్నాడు? వాక్యంతో గుర్తింపజేసుకున్నాడు. ఇలాగు రాయబడి ఉన్నది, లేఖనములందు నిత్యజీవం కలదని మీరు వెదుగుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ రాత్రి కూడా మనం యేసుక్రీస్తు వలె వాక్యంతో మనం గుర్తించబడదాం. వాక్యమే మనం ఎవరో రుజువుపరిచేది. మనకు వేరే ఏ మానవుల యొక్క గుర్తింపు వద్దు, కేవలం వాక్యం యొక్క గుర్తింపు మనకు చాలు. అదొక్కటే నిన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటించేది. నిన్ను ఈ లోక సంబంధమైన మరి ఆ మట్టి, ఆ యొక్క పురుగులు నిన్ను ఎన్ని ముక్కలుగా కత్తిరించినా, నిన్ను మట్టిలో మట్టిగా మార్చినా, ఈ వాక్యము ఒకరోజు నిన్ను మరలా తిరిగి లేపుతుంది. ఎందుకనగా నువ్వు వాక్యంతో గుర్తించబడ్డావు. హల్లెలూయా. అయితే మరి దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం మనకు బాగా తెలుసు. ఈ ప్రపంచంలో మరి ఏ సంఘ శాఖకు తెలియదు, కానీ మరి ఇక్కడ కూర్చున్న సామాన్యులమైన మనకు ఆయన యొక్క పూర్తి యొక్క సంపూర్ణత మనకు దేవుడు ఇచ్చాడు. మరి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మనసులో ఏమున్నదో, మరి ఆయన ఏం తలంచాడో. హల్లెలూయా. మరి ఉదాహరణకు మనం చూస్తే ఒక టాటా కంపెనీ వాడు అతడు ఏ ఏ కార్లు చేయాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మనతో చెప్పడు. ఒక మహీంద్రా కంపెనీ వాడు రాబోయే భవిష్యత్తులో ఎలాంటి కార్లు తయారు చేయాలో అతడు మనకు చెప్పడు. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి లోకంలో, కానీ వారెవరు మనల్ని పిలిచి మా ఆలోచన ఇది, మా ప్రణాళిక ఇదని వారు ఎంత మాత్రమును చెప్పరు. హల్లెలూయా. వారు కూడా మనలాగా ఒక మానవులే. అంటే చూడండి, ఒక మానవుడే తన యొక్క రహస్యాన్ని మనకు చెప్పకపోతే, కానీ ఒక గొప్ప దేవుడు చూడండి, ఒక గొప్ప బలవంతుడు, మరి భూమి ఆకాశములు పట్టజాలిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవుడు, ఆయన నిన్ను ఎవరు లెక్క చేయకపోయినా, అరే అబ్బాయి ఇలా రా, ఇదిగో నా సంకల్పాన్ని నీకు బయలుపరుస్తున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇదిగో కుమార్తె నిన్ను ఎవరు గౌరవించట్లేరా, అయితే ఇదిగో నా సంకల్పాన్ని నీకు బయలుపరుస్తున్నాను. నిజమైన దేవుడు తన సంకల్పాన్ని ఆయన మనకు బయలుపరిచాడు ఆయన. కాబట్టి దేవుని మనసు అనేది ఈరోజు ఉండే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లకు తెలియదు, కానీ ఈరోజు సామాన్యమైన మనకు తెలుసు. ఆయన ఒంటరిగా ఉండి కోట్లాను కోట్ల సంవత్సరాలు ఆయన ఏం ఆలోచన చేశాడో, హల్లెలూయా, ఆ ఆలోచన అంతా నీతో పంచుకున్నాడు ఆయన. సంతోషంగా లేదా? ప్రభువా, నీ ఆలోచన అంతా నాకు బయలుపరిచావు. రాత్రి సహోదరు, నీకు సంతోషంగా లేదా? ప్రభువా, ఈ రాత్రి నీ సంకల్పం అంతా నాకు బయలుపరిచావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని ఆయన మరి తన ప్రవక్తలకు బయలుపరిచాడు, ఆ ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచాడు. అందుకొరకే పౌలు గారు రాస్తున్నాడు సంఘానికి, నేను దేవుని సంకల్పాన్ని మీకు తెలియపరచకుండా నేను ఏమీ దాచిపెట్టలేదు. అందుకొరకే దేవుడు తన సంకల్పాన్ని ఆయన మరి పౌలు గారికి ఆయన పూర్తిగా బయలుపరచలేదు, కానీ ఆయన ఈ చివరి కాలంలో విలియం మ్యారియన్ బ్రెన్హామ్కి ఆయన తన పూర్తి సంకల్పాన్ని బయలుపరిచాడు. ఆ పూర్తి సంకల్పాన్ని ఆయన 7వ దూత ద్వారా బయలుపరిచి ఈరోజు ఆయన ఈ చివరి కాలంలో ఉండే వధువుకు ఆయన తన్ను తాను పూర్తిగా ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ మొదటి కాలంలో ఉండే వధువు కంటే ఈ చివరి కాలంలో ఉండే వధువు చాలా ధన్యురాలై ఉన్నది. ఎందుకనగా ఆయన తనలో ఉన్నది ఏది కూడా దాచిపెట్టుకోలేదు ఆయన. హల్లెలూయా. మరి పౌలు గారు ఆ యొక్క కోట్లాను కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో, ఏం ఆలోచన చేశాడో అదంతా ఆయన తన యొక్క కలమును తీసుకొని రాశాడు. ఆయన ఆ జైల్లో కూర్చొని ఒంటరిగా ఉండే ఆయన
హల్లెలూయా. అయితే మనమైతే ఏమనుకుంటామంటే, ప్రభువా నీ కొరకు నేను జీవిస్తున్నప్పుడు నాకు ఈ కొరడా దెబ్బలేంటిది, ఈ చెరసాల యొక్క హింసలేంటిది, ప్రభువా ఈ బోండాలు బిగించడం ఏంటిది అని మనం ప్రశ్నించేవారము. కానీ దేవుడు తన యొక్క దాసుణ్ణి ఒంటరిగా ఉంచి ఆయనతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆయన, సౌలా నువ్వు మరి విశ్రాంతి నీకు ఎక్కడా దొరకదు, కానీ ఇదిగో ఈ చెరసాలలో నువ్వు నెమ్మదిగా ఉంటావు, ఇదిగో నేను నిన్ను దర్శించాలనుకుంటున్నాను. దేవుడు తన యొక్క హృదయాన్ని ఆయన తన సంకల్పాన్ని ఆయన పౌలు గారికి బయలుపరిచాడు. ఆయన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగని ఈ కాలంలో దేవుడు విలియం బ్రెనామ్ను ఆయన ఆ యొక్క అరణ్యమునకు ఆయన దూరంగా తీసుకెళ్ళి, కానీ ఈ లోకానికి పిచ్చిదానికి తెలియదు. విలియం బ్రెనామ్ ప్రవక్త ఎక్కడైనా వేటకు పోతాడా? ఆయన నీకు వేటకు పోయిందే తెలుసు, కానీ అక్కడ దేవుడు ఆయన ఒంటరిగా కలుసుకున్నాడు. ఆయన వెళ్ళింది వేట కొరకు కాదు, కానీ దేవుడే అరణ్యానికి నడిపించాడు. ఏలియాను దేవుడు అరణ్యానికి నడిపించాడు. హల్లెలూయా. తన యొక్క ప్రవక్తల ఆ యొక్క యోహానును అరణ్యానికి నడిపించాడు. ఆయన అరణ్యంలోనే యోహానుతో సంప్రదించి ఉన్నాడు. మరి అరణ్యంలో నుండి ఆయన బాప్తిసం ఇవ్వమని ఆయన పంపించాడు. ఆయన కాబట్టి విలియం బ్రెనామ్ ఏదో సరదా కోసం వేటకు వెళ్ళలేదు ఆయన, కానీ దేవుణ్ణి కలుసుకునేదానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వేట కొరకు వెళ్ళేవాడు, దేవుడు ఎప్పుడైతే కలుసుకునేవాడో ఆయన వేట పైన ఆయనకు మనసు ఉండకపోయేది. వాటిని అన్నిటిని వదులుకొని ఆయన మరలా వచ్చి తనలో దేవుడు నింపిన కార్యాన్ని ఆయన సంఘంలో ఆయన మరి బోధించేవాడు. ఆయన, హల్లెలూయా. కాబట్టి ఈ కాలం యొక్క ప్రవక్తను బట్టి మనం దేవునికి ఎంతో మహిమ చెల్లించాలి. మరి ఆయన విలియం బ్రెనామ్ ద్వారా తన మనసునంతా ఆయన మనకు బయలుపరిచాడు. ఆయన, హల్లెలూయా. మరి దేవుడే తన పైన తాను ఒట్టు పెట్టుకొని మనతో ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆయన తన వధువుతో నిబంధన చేసి ఉన్నాడు. ఆయన, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో. నిజమేనా? కానీ ఈ మాటలు మరి పబ్లిక్గా రాయబడ్డాయి. ఈరోజు ఈ మాటలు బైబిల్ గ్రంథం అందరి చేతిలో ఉన్నది. దేవుడే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో, హల్లెలూయా, దేవుడు తన దాసులకు ప్రవక్తల ద్వారా తెలిపిన మర్మము మరి బయలుపరచబడును అన్నాడు. ఆయన, నిజమేనా? కానీ అది మరి రహస్యంగా లేదు. ఆ వాక్యము అందరూ దాన్ని చదువుతున్నారు, కానీ ఆ మాటను పట్టుకునే దానికైనా కొందరిని ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి సంఘ శాఖలన్నీ ఆ మాటలు పట్టుకోవట్లేవు. వారు చదువుతున్నారు కానీ దాన్ని వారు పట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ రాత్రి ఆ మాటలో ఉండే ఆ యొక్క గూఢమైన సత్యాన్ని, ఆ మాటలో దాగి ఉన్న దేవుణ్ణి చూసే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన నిజంగా ఆ 10వ అధ్యాయం 7వ వచనానికి మన కళ్ళు తెరిచాడు. ఆయన నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఇది. 7వ దూత పలుకు దినములలో అని ఆయనే ఒట్టు పెట్టుకొని చెప్పాడు. అయినా కానీ ఈరోజు లోకము నమ్మలేకున్నది. అయితే వారి కొరకు కాదు కానీ ఆ వాక్యము దేవుడు మరి తన్ను తాను ఎక్కడ మరుగుపరుచుకుంటాడు? ఆయన వాక్యంలో మరుగుపరుచుకుంటాడు. ఆయన మరి ఎక్కడి నుంచి బయలుపరుచుకుంటాడు? ఆయన మరలా తిరిగి వాక్యంలో నుండే. ఆయన తన్ను తాను వాక్యంలో ఎందుకు మరుగుపరుచుకుంటున్నాడు? అందరికీ కనిపించేదాని కాదండి. అది కేవలం వాక్యం అనేది వధుకోరు అది. హల్లెలూయా. మరి నిజంగా ఆ యొక్క వాక్యం అనేది కేవలం తన వధువును కేంద్రంగా చేసుకుని ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆయన, నిజమేనా? మరి చూడండి, ఆ యొక్క బైబిల్ కథ అంతా ఆయన ఒంటరిగా కూర్చొని ఆ స్టోరీ అంతట్లో ఆయన తానే ఒక ప్రధాన కేంద్రంగా ఆ కథనంతా తయారు చేశాడు. ఆయన ఆ పాత నిబంధనలు అంతా మనం ఎవరిని చూసాం? ఆ ప్రధాన కేంద్రం క్రీస్తు అయి ఉన్నాడు. ఆ కొత్త నిబంధన యొక్క ప్రధాన కేంద్రం ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో ఉన్నదాన్ని ఆయన అన్నిటిలో ఆయనే మరి ప్రధాన భాగం వహించగోరాడు. ఆయన ఎందుకనగా ఆయనే మరి సమస్తానికి మూలమై ఉన్నాడు. చూడండి, ఆ యొక్క ఛాయలో కూడా ఆయనే ప్రధాన కేంద్రమై ఉన్నాడు. ఆ యొక్క నిజ రూపంలో ఆయనే ప్రధాన కేంద్రమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతటిని ఆయన తానే ప్రధాన కేంద్రంగా ఆయన తయారు చేసి ఉన్నాడు. నిజమే. ఎందుకనగా ఆయనే ప్రధాన కేంద్రానికి అర్హుడు. ఆయన ద్వారా సమస్తమును కలిగి ఉన్నది. ఆయన లేకుండా ఏది కూడా రాలేదండి. ఆయన అనగా వాక్యం లేకుండా ఈ భూమి పైన చూడండి, ఏ వస్తువును మీరు చూడండి, ప్రతిదీ కూడా ఎట్లొచ్చింది? అది
వాక్యం ద్వారా వచ్చింది. నమ్ముతున్నారా? అందుకొరకే మనం నమ్మాలి. ప్రభువా, నీ వాక్యము మార్పు లేనిది. నీ వాక్యము మరి ఆకాశం భూమి మార్పు చెందినా అది మార్పు లేనిది. అందుకొరకే మన బలమునంతటితో మనం దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. మరి నిజంగా మీరందరూ ఆర్థికంగా దీవించబడాలని కోరుకుంటున్నారా? అయితే దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. ఇదిగో నీ యొక్క రాబడి అంతట్లో నుంచి ఇదిగో నా సన్నిధికి తీసుకొని రమ్మన్నాడు ఆయన. సోదరుడా, మరి అన్ని నమ్ముతాం కానీ డబ్బుల దగ్గర మాత్రం నమ్మం సార్. కానీ ఆయన సమస్తమును ఆయన వాక్యము ద్వారా చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎట్లా ఇవ్వాలి నీకు ఆశీర్వాదం? వాక్యం ద్వారా ఇవ్వాలి. వాక్యం లేకుండా నేను ఆర్థికంగా దీవించలేడు ఆయన. నమ్ముతున్నారా? కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా దీవించబడాలంటే మరి వాక్యం ద్వారా నీకు డబ్బులు తయారవుతాయి. మరి ఆ యొక్క ఎలీషా యొక్క మాట నిజమేనా? అప్పును తీర్చి ఉన్నదా? అదే దేవుడు ఇంకా ఉన్నాడా? ఇంకా ఎవరైనా అప్పులో ఉన్నారా? అయితే దేవుడు ఇంకా తన వాక్యం ద్వారా నీ గృహంలో ఆయన డబ్బులు తయారు చేయగలడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దీన్ని గనక మరి అవిశ్వాసులు కనుక నా మాటను మరి దీన్ని కట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు మాటలు డబ్బులు తయారు చేశాయట. అవునరా విశ్వాసి, నువ్వు నమ్మకపోతే నాకు సంబంధం లేదు, కానీ అది వాస్తవం. అది హల్లెలూయా. దేవుని యొక్క మాట లేని దాన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చేది. దేవుని యొక్క మాట మరి శూన్యంలో సృష్టిని కలగజేసినది. నమ్ముతారా? కానీ ఇప్పుడు ఈ భూమి చూడండి, దీనికి ఏ ఆధారం లేకపోయినా వేలాడుతున్నది. దీని కింద ఏమైనా సపోర్ట్ పెట్టారా? ఎప్పుడో చిన్నప్పుడు మన అమ్మమ్మ నాయనమ్మ కథ చెప్పారు, ఎవడో దీన్ని మోస్తున్నాడు. మరి భూకంపం ఎందుకు వస్తుందంటే ఈ భుజం నుంచి ఈ భుజానికి మార్చినప్పుడు భూకంపం వస్తుంది నాయన. ఇన్ని పిట్ట కథలు విన్నాం. హల్లెలూయా. నిజమేనా? అవన్నీ పిట్ట కథలవి. కానీ దేవుడు తన మాట చేత, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ఎవరు నమ్ముతున్నారు? ఇంకా శాస్త్రవేత్తలు సైతం మరి ఆకాశంలో ఆ యొక్క క్షింపడులను పంపించే ఆ యొక్క దాన్ని ఏమంటారు సార్? ఆకాశంలో ఏమంటే శాటిలైట్స్. ఆ పంపించే వాళ్ళు కూడా ఏం నమ్ముతున్నారు? ఈ భూమిని ఎవరో మోస్తున్నారు, దీన్ని ఎవరో భుజాలు మారుస్తున్నారు. కానీ నిజమేనా? అది ఒక అజ్ఞానమై ఉన్నది. కానీ ఈ భూమి దేవుని యొక్క మాట ద్వారా ఇది వేలాడుతూ ఉన్నది. ఇది మరి సూర్యునికి ఏమైనా ఆధారం ఉన్నదా? సూర్యుడు కూడా చూడండి ఏ మాత్రం ఆధారం లేకుండా చక్కగా ఆకాశంలో శూన్యంలో వేలాడుతూ ఉన్నాడు. శూన్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క సూర్యుడు భూమి కంటే కొన్ని రెట్లు చాలా పెద్ద గ్రహం అది. కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఒక చిన్న శబ్దం కూడా రాదు. నిజమేనా? అదే నువ్వు చిన్న బుడ్డ సైకిల్ అయినా, నువ్వు తయారు చేసి పిల్లల యొక్క జేసీబీ అయినా అవన్నీ బడబడ శబ్దం చేస్తాయి. అంటే మానవుడు కేవలం డంబాలు చెప్పుకునేవాడని అవి నిరూపిస్తున్నాయి. ఒక ట్రైన్ పోతే చూడండి, చిన్నపాటి ట్రైన్ అది, ఏ మాత్రం ఒక ధూళి లాంటిది అది. కానీ అది పోతా ఉంటే సౌండ్ ఎంత చేస్తుంది? హల్లెలూయా. కానీ దేవుని యొక్క చూడండి సృష్టి అది మౌనంగా పనిచేస్తూ ఉన్నది. అంటే దేవుడు తన ప్రతి కార్యాన్ని సామాన్యతలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఒక సూర్యుడే నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతే మరి ఈ గడియ వర్తమానము ఈ నా వర్తమానం అని ఆయన సాటింపు వేడాయన. తన సృష్టిలోనే తన యొక్క మర్మాన్ని పెట్టాడు ఆయన. ఏ విధంగా అయితే తన ప్రతి కార్యము సామాన్యంగా జరిగిపోతున్నదో ఈ గడియ వర్తమానం కూడా సామాన్యంగా జరిగిపోతున్నది. ఇది మేధావులకు పెద్ద పెద్ద వారికి తెలియదు. ఇది ఆ రోజు ఆయన తన వాక్యంలో మరుగు చేసుకొని అక్కడ నుండి ఆయన సామాన్యులకు పామరులకు ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన ఆ రోజు ఆ విధంగా తన పద్ధతి అయితే ఈరోజు ఏమైనా మార్చుకున్నాడా? ఈరోజు కూడా మార్చుకోలేదు ఆయన. ఈ కాలంలో కూడా ఆయన తన వాక్యంలోనే దాక్కొని ఆ వాక్యంలో నుండి తన సామాన్యమైన వధువుకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన మరి ఒక స్టోరీని కలిగి ఉన్నాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక ముందే. అందులో ప్రధాన కేంద్రం ఎవరంటే ఆయన మరియు ఆయన వధువు. హల్లెలూయా. ఎందుకనగా ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా ఉన్నాడు. నిజమేనా?
ఆయనే ఆ యొక్క రూబేనై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆ పెద్ద కుమారుడు? ఎవరు? రూబేనేనా? చిన్న కుమారుడు ఎవరు? బెన్యామీనై ఉన్నాడు. ఆయనే ఆ యొక్క పద్మరాగము, ఆయనే సూర్యకాంతమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మరకతమై ఉన్నాడు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. ఆ యొక్క పద్మరాగం అనగా ఆయనై ఉన్నాడు, ఆ సూర్యకాంతం అనగా ఆయనై ఉన్నాడు. మరి ఆ 12 రాళ్లలో మొదటి రాయి ఏది? సూర్యకాంతము. రెండవది ఆ పద్మరాగము. అందులో నుంచి వచ్చే వెలుగేంటిది? ఆ మరకతము. హల్లెలూయా. అదే మనకి ఇవ్వబడిన వాక్యపు వెలుగై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయనే అల్ఫా ఒమేగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ వధువు అంటే ఎవరో కాదండి, మరి ఆ వాక్యము ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము ఆయనై ఉన్నాడు. వధువు కూడా ఇప్పుడు ఎవరు? ఆయనయే. హల్లెలూయా. ఆయనే పురుషుడై ఉన్నాడు, ఆయనే స్త్రీ అయి ఉన్నాడు. ఆదాము తన యొక్క పోలికలో చేశాడు ఆయన, కాబట్టి ఆయన వాక్యంగా ఈ భూమి పైన జీవించాడు. అలాగే ఇప్పుడు ఆయన మరణించి, హల్లెలూయా, పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచి మరలా ఆరుణమై మరలా ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వధువుగా ఉండేదానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నీవు నేను కాదండి వధువు, ఆయనే వధువై ఉన్నాడు. ఆ యొక్క యోహాను ఆ యొక్క 7 సంఘ కాలాల మధ్యలో చూచినప్పుడు ఆ యొక్క దిగుచున్న వస్త్రాన్ని ఆయన చూశాడు. ఆయన ఎవరు? ఆ 7 సంఘ కాలాలు ఆయనయే వధువై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా ఉన్నాడు. ఆయనే రూబేను, ఆయనే బెన్యామీనై ఉన్నాడు. ఆయనే సూర్యకాంతం, ఆయనే పద్మరాగమై ఉన్నాడు. ఆయనే మర్కతమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు మరియు ఆయన వధువుకు ఆయన ప్రధాన కేంద్రంగా ఈ బైబిల్ని తయారు చేశాడు. ఆయన ఈ కథను చేశాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకు ఆ రోజు ఆయనకు గుర్తింపు లేదు, నిజమేనా? కాబట్టి మరి ఆయనకు లేదంటే ఈ వధువు ఎవరిప్పుడు? మళ్ళీ ఆయనే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఆ పాతి పెట్టబడిన ఆయనే మరలా ఎందుకు తిరిగి లేచాడు? ఆయన ఆ వధువుగా ఉండేదానికి. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఆయన వధువు ఎక్కడి నుంచి? కింది నుంచి. హల్లెలూయా. మొదటిది విశ్వాసము, నిజమేనా? ఆ విధంగా 7 మెట్లున్నాయా? ఆ పరిపూర్ణ మానవుని స్వరూపం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సాతానుడైతే పైనుంచి వాడు కిందికి వచ్చాడు, కానీ దేవుడైతే పైకి పోయే మార్గం కింది నుండియే. విశ్వాసంతో ఆయన తన సంఘాన్ని క్రమంగా పైకి తీసుకెళ్తున్నాడు ఆయన. కానీ సాతానుడు తనను తాను పెద్దగా హెచ్చించుకొని వాడు పాతాళం మట్టికి దిగజారిపోయాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఈ రాత్రి మరి నా అంశం అది కాదు. సరే, అయితే మరి దేవుడు నా హృదయంలో పెట్టిన ఆ కార్యాలు మీతో పంచుకొని ఉన్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనందరికీ బాగా తెలుసు దేవుని యొక్క మరి ఆ యొక్క సంకల్పము. ఆయన ఒంటరిగా ఉండి ఆయన ఏం చేయాలనుకున్నాడు అనేది ఈ కాలంలో ఉండే మనకు ఆయన సంపూర్ణంగా బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఒకసారి మనం వాక్యం చూద్దాం. ఆ యొక్క 10వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1 నుంచి చదువుదాం. ఓకే, సరే. దేవుడు నడిపించిన ప్రకారం కొన్ని విషయాలు మనం చూద్దాం. 8 అయిపోయింది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. మేఘము ధరించుకొని ఉండెను, మేఘధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో ఇప్పబడిన చిన్న పుస్తకం ఉండెను. హల్లెలూయా. అదే ఆ గట్టిగా వేయబడిన 7 ముద్రల పుస్తకమై ఉన్నది. నిజమేనా? ఇప్పుడు 7 ముద్రలన ఈ మాట సంఘ శాఖలకు తెలుసా? 7 ముద్రలని మరి మనం ఏమన్నా తయారు చేసి పెట్టామా? 5వ అధ్యాయంలో అదే గట్టిగా ముద్ర వేయబడిన ఆ యొక్క గొర్రె పిల్ల ఆ 7 ముద్రలు కలిగిన పుస్తకం అది. కానీ సంఘ శాఖలకు ఆ మాట పలకడం కూడా రాదు వారికి. హల్లెలూయా. చూడండి, కానీ ఈరోజు మనము దానిపైన
అనర్గళంగా మాట్లాడగలం. మన దగ్గర చదువు రాని ముసల్దాని కూడా ఇప్పుడు ఏం పలుకుతుంది? 7 ముద్రల పుస్తకము, విమోచన పుస్తకము, హక్కు పత్రము, టైటిల్ డీడు, పాస్ పుస్తకము. నిజమేనా? మరి ఒకప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఒకప్పుడు ఏముండేది అంటే పట్టాదారు పాస్ పుస్తకం మరియు టైటిల్ డీడ్ 2 వేరువేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇది ఏ కాలం? ఇది టైటిల్ డీడ్ మరియు పాస్ పుస్తకం 2 ఏకమయ్యాయి. హల్లెలూయా! ఆ టైటిల్ డీడ్ ఆయనే, ఆ పాస్ పుస్తకం మనమై ఉన్నాం. ఇప్పుడు వధువు వరుడు ఏకమయ్యారు. 7 ముద్రలు బయలుపరచబడడం ద్వారా వధువు వరుడు ఒక్కటయ్యారు. కాబట్టి ఈ కాలం కూడా ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని కూడా ఎట్లా తయారు చేశాడు ఆయన? అందులో కూడా తన మహిమను పెట్టాడు ఆయన. హల్లెలూయా! ఈ కాలంలో ఉండే అధికారులకి అంత బయలుపాటు ఎందుకు వచ్చిందో? ఎందుకనగా ఈ కాలమే వధువు కాలమై ఉన్నది. హల్లెలూయా! కాబట్టి చూసారా, దేవుడు మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా ఆయన తన మహిమ నిమిత్తం సృజించి ఉన్నాడు. ఆయన దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి ఈరోజు మనకు బాగా తెలుసు ఆ విమోచన పుస్తకం ఇప్పుడు అది ఏ పోపు చేతిలోనో, ఏ సంఘ పెద్ద చేతిలోనో, ఏ డీకన్ చేతిలోనో, ఏ కార్డినల్ చేతిలోనో పెట్టలేదు. కానీ ఆ విమోచన పుస్తకాన్ని ఆయనే పట్టుకొని ఉన్నాడు. అంటే ఆ పుస్తకం ఎవరిప్పుడు చెప్పండి? ఆ పుస్తకం అంటే వెనకటికి ఒక ఆయన చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. హల్లెలూయా! పుస్తకం అంటే ఏదో రాయబడిన ఏదో పుస్తకం కాదు అది. ఆ పుస్తకం అది నీవే సోదరుడా, ఆ పుస్తకం అది నీవే సోదరి. హల్లెలూయా! కాబట్టి ఇదిగో నా గొర్రెలు నా స్వరం వినును, నా చేతిలో నుంచి వాటిని చెయ్యి అంటే ఏంటిది? ఇప్పుడు అదే ఆయనకు అధికారం, అదే ఆయనకు వాక్యం. హల్లెలూయా! కాబట్టి ఆయన చేతిలో ఉన్న యొక్క 7 ముద్రల పుస్తకం అది నీవే సోదరి. అది ఆయన యొక్క వధువై ఉన్నది. ఆయన తన వధువును తన యొక్క కుడి చేతిలో పట్టుకుని ఉన్నాడు ఆయన. హల్లెలూయా! కుడి హస్తం అనేది అది వాక్యమై ఉన్నది. యోహానును ఆయన భయపడకుమని ఆయన పైన ఏ చేతిని పెట్టాడు? ఆయన తన కుడి హస్తమును ఉంచాడు ఆయన. ఆ యోహాను ఎవరు? ఇక్కడ ఉన్నాడా? ఆ యోహాను ఇక్కడ ఉన్నదా? ఆమె వధువై ఉన్నది. ఇదిగో యోహాను భయపడకుము, ఇదిగో నేను మృతుడనైతిని గాని, హల్లెలూయా, ఇదిగో నేను యుగయుగములు సజీవుడనై ఉన్నాను, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని. ఎవరి కొరకు మృతుడయ్యాడు ఆయన? ఈ చిన్న వధువు కొరకు, ఈ చిన్న ప్రియురాలు కొరకు ఆయన మృతుడయ్యాడు. ఆయన మరలా తిరిగి ఎవరి కొరకు బ్రతికాడు? ఆయన ఈ ప్రియురాలు కొరకే. ఆయన ఆనందం అంతా ఈమె కొరకే. హల్లెలూయా! ఆయనను ఎవరు మెచ్చుకోకపోయినా బాధ లేదు. కానీ ఈ కథ మొత్తం ఆయన ఈ చిన్న వధువు కొరకే నడిపించాడు ఆయన. హల్లెలూయా! చూడండి, ఒక స్టోరీని మనలాంటి వాళ్ళ కొరకు నడిపించడం అంటే నిజంగా ఆ యొక్క డైరెక్టర్కి మనం ఎన్ని దండాలు పెట్టినా, హల్లెలూయా, ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. నిజమేనా? ఆయన మనని మూల కేంద్రంగా చేసుకొని ఆయన ఈ కథనంతా నడిపిస్తున్నాడు. ఆయన దేవుని నామానికే మహిమ కలుగును గాక. సార్, ఇంతకాలం ఈ స్టోరీ దేవదూతలు ఒకవేళ అడిగినట్లయితే ఎందుకు సార్ ఈ స్టోరీని ఇంకా పొడిగిస్తున్నారు? మీకు తెలియదు దాని యొక్క రుచి. దేవదూతలారా మీకు తెలియదు. మీకు తెలిసిందల్లా యెహోవా పరిశుద్ధుడని చెప్పడమే. కానీ ఆ మాధుర్యం అనేది నా ప్రియురాలకు మాత్రమే తెలుసు. ఆ యొక్క ప్రేమ అనేది ఆమెకు మాత్రమే తెలుసు. అందుకొరకే మనం విమోచింపబడిన తర్వాత, మనం ఎత్తబడిన తర్వాత హల్లెలూయా, మనం పాడే మొట్టమొదటి పాట, ఎంత అద్భుతమైన కృప, అందరు పాడండి. ఎంత నా వంటి
కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతం. ఓ వండర్ఫుల్ సాంగ్ ఇది. ఓ పరలోకములో వధు మొత్తం కలుసుకొని హల్లెలూయా. ఓ ఇక్కడ మనకు ఈ గాలులు సహకరించకపోయినా మరి మనము ఏ సంగీతం లేకుండా పాడితే ఎంత మాధుర్యంగా ఉన్నది. మరి ఆ రోజు పరలోక వాతావరణంలో ఈ పాట పాడితే ఓ స్వరాలన్నీ కలిసే హల్లెలూయా. ఆ దేవదూతలు నిశ్శబ్దంగా ఉండి వీరు పాడేది ఏమిటి? హల్లెలూయా. వారు పాడేది విమోచన గీతం. దేవదూతలారా మీకు తెలియదు అది, కానీ ఆ అద్భుతం ఏంటిదో వారికి తెలుసు, ఆ మాధుర్యం ఏంటిదో ఆ వధువుకు తెలుసు. హల్లెలూయా. ఆయన మన దగ్గరికి వచ్చి మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తూడ్చేస్తాడు. ఆయన ఇది ఊరికే పాడే పాట కాదు, ఇది మనం పాడుతున్నప్పుడు మనం ఆనంద బాష్పాలు గారుస్తాం. హల్లెలూయా. రాయబడి ఉన్నది ఆయన మన ప్రతి కన్నీటి బిందువును తోడుస్తాడు ఆయన. హల్లెలూయా. నిజంగా ఆయన స్టోరీనంతా తన వధువునే గురిగా పెట్టుకొని ఆ కథనంతా తయారు చేశాడు ఆయన. ఇప్పటికిప్పుడు ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున మొరబెడుతూ ఉన్నాడు. దేని కొరకు? ఆ చివరి వధువులో ఉండే ఆ గొర్రె పిల్ల కొరకు, ఆ చివరి వధువు భాగం కొరకు ఆయన ఇంకా తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఆ తండ్రి కుడి పార్శ్వం నుండి ఎప్పుడు లేస్తాడు ఆయన? ఎప్పుడైతే ఆ చివరి భాగం లోపలికి వస్తుందో అప్పుడు ఆయన తిరిగి లేస్తాడు ఆయన. ఓ ఆయన సంకల్పంలో ఉన్న వారిని ఆయన స్వీకరించేదానికి ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన తన వధువును పిలుస్తాడు ఆయన. అప్పుడు ఆమె పలుకుతుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కథ ఇది. నిజమైన అందులో నీవు నేను ఉండుట. చూడండి. ఓకే, ముందుకెళ్దాం మనం. చదవండి. పుస్తకం ఉండేను, విప్పబడుట అనగా బయలుపరచుట. ఇప్పుడు వధువు ఎవరో బయలుపరచబడింది. వధువు ఎవరో బయలుపరచబడిందా? ఆ వధువును నిరూపించింది ఈ వర్తమానం. హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ విమోచకుడు లేదా ఆ మెస్సయ్య, ఆ ప్రవక్తలందరూ ప్రవచించిన ఆయన ఆ రోజు ఆయన బయలుపరచబడి ఉన్నాడు. ఆయన బయలుపరిచినది ఏదనగా ఆ ప్రవక్తల యొక్క వాక్యము. హల్లెలూయా. ఈరోజు ఈ వధువును బయలుపరిచినది ఏది? అందుకొరకు ఆయన ప్రవక్తల లేఖనాలతో నన్ను చూడమని అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడ గుర్తించబడ్డాడు? ఆయన ఎక్కడ తనను తాను బయలుపరుచుకున్నాడు? ఆయన ప్రవక్తల యొక్క లేఖనములతో ఆయనను నిరూపించినది ఆ వాక్యమే. ఈరోజు కూడా అంతే. హల్లెలూయా. వధువును బయలుపరిచినది ఈ గడియ వర్తమానము. నమ్ముతున్నారు అందరూ? కాబట్టి వధువుగా బయలుపరిచేది ఏ సంఘశాఖ కాదండి. ఏ సంఘశాఖలో వధువు తయారు కాదు. వధువు వాక్యంలో తయారవుతుంది, వధువు వర్తమానంలో తయారవుతుంది. నిజమేనా? ఆ రోజు ఆయన మరి తన యొక్క రూపాన్ని ఆయన వాక్యంతో ఆయన తయారు చేసుకున్నాడు ఆయన. మరి ఈరోజు వధువు యొక్క రూపం కూడా ఏంటిది? వాక్యమే. చూడండి. సముద్రం మీదను మోపి దేని కొరకు ఆయన వింటున్నారా? సరే, ఏదేమైనా మనం దేవుని యొక్క వాక్య చిత్త ప్రకారం వెళ్దాం. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరి ఈ యొక్క ఇప్పుడు ఆయన ఒక పాదమును భూమి మీద పెడుతున్నాడు ఆయన. చూడండి. ఓకే, చదవండి. సముద్రం మీదను మోపి. హల్లెలూయా. చూడండి, ఈ వర్తమానం కొరకు ఆయన లోకం యొక్క నోరును మూయిస్తున్నాడు ఆయన. దేని కొరకు? ఈ వర్తమానం కొరకు. హల్లెలూయా. ఒక పాదం భూమి మీదను, మరొక పాదం సముద్రం మీదను. మనం ఏమన్నా కొత్తగా వచ్చాం వర్తమానంలోనికి? భూమి అంటే ఏంటిది? ఈ లోకం యొక్క రాజకీయం. హల్లెలూయా. సముద్రం అంటే ఏంటిది? ఈ లోకంలోని అన్ని తరగతుల ప్రజలు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ వధువు యొక్క ఈ కాలంలో ఎవ్వరు కూడా ఈ వర్తమానానికి అడ్డు రాకూడదు. రాజకీయం అడ్డు రాకూడదు,
ఆ యొక్క ప్రజల యొక్క ఆ కార్యాలు అడ్డు రాకూడదు. అందుకొరకైనా ఒక పాదం భూమి మీద మోపాడు, ఒక పాదం ఆయన సముద్రం మీద మోపాడు ఆయన. కానీ ఒకరోజు ఈ మతాలన్నీ కలిసి వధువు యొక్క మరి ఆ యొక్క ఆరాధన కేంద్రాన్ని తాళం వేస్తాయి. ఎందుకు? ఆయన మెల్లగా తన పాదాలను తీయనై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పాదం గట్టిగా ఆ నోరు పైన ఉంచాడు ఆయన. ఇక అది మాట్లాడగలదా? కానీ మెల్లగా ఆయన పైకి వెళ్ళే క్రమంలో మెల్లగా తీసినప్పుడు ఇక వాటి నోర్లు లేస్తాయి. దేవదూషణకరమైన తన యొక్క నోరు లేస్తుంది. అప్పుడు అది ఏ సమయం? అది వధువు తన గృహానికి వెళ్ళిపోయే సమయం, వధువు తన యొక్క మహిమలోనికి వెళ్ళిపోయే సమయం. మరి ఆయన త్వరగా పాదాలు తీయాలని మనము కోరుకుందాం. ఎందుకనగా మన విమోచన ఆయన పాదం తీసే దగ్గరే ఉంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలో చూసేదానికి ఏం లేదండి, కంప్లీట్గా చెడిపోయింది. మొన్న మరి ఒక ఏంటిది ఆ యొక్క షార్ట్ వీడియోలో మరి చాలా దేవుణ్ణి చాలామంది నానా రూపాల్లో ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఆ రూపం ఏంటిదో మనకు బాగా తెలుసు. ఆ రూపము వాక్యం అని అంటే ఆయన ఎవరో శ్రీనివాస రెడ్డి అట. వాడు కింద కామెంట్ పెట్టాడు, వీడియోడు బాబు అని పెట్టి కింద వీడియోడండి అని చెప్పి కింద కామెంట్ పెట్టాడు. అంటే నా మాట వాడికి ఎట్లుందనంటే వాడి రక్తం ఉడికిపోయిందేమో. నా దేవుడు భూమి ఆకాశంలో సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు గాలోళ్ళు ఎవడు కామెంట్ పెట్టుకున్నా డోంట్ కేర్. హల్లెలూయా. నా దేవుడే దేవుడు. ఆ కామెంట్ పెట్టిన వాడు కూడా నా యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. కానీ ఆ పిచ్చివానికి దయ్యము మరుగు వానికి కనులకు గుడ్డితనాన్ని కలగజేసి వానికి ఏదేదో రూపం చెప్తా ఉండవచ్చు. కానీ వాని యొక్క సృష్టికర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ లోకంలో ఏ మానవుడు కూడా దేవుడు లేకుండా రాలేదు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు ఈ లోకం ఎవరితో పోరాడుతున్నది? సొంత తండ్రితో. ఈ లోకానికి అన్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. వారి కొరకు ప్రాణం పెట్టిన ఆ సొంత తండ్రితో పోరాటం చేస్తున్నారు. ఒకరోజు మరి తల్లిని తండ్రిని దూషించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోతుంది అన్నట్టుగా యేసుక్రీస్తు సొంత తండ్రితో వీరు పోరాడినందుకు దానికి తగిన మూల్యం చెల్లించాలి. హల్లెలూయా. మనం కూడా ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభు మనకే దేవుడేమో, మనకే సృష్టికర్తనేమో. ఇంకా మన మైండ్ మెచ్యూర్ కాలే. కానీ భూమి పైన ఉన్న ప్రతి మానవుని యొక్క సృష్టికర్త, ప్రతి వాని యొక్క ఉనికి ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మైండ్ మెచ్యూర్ అయిందా? హల్లెలూయా. చూడండి, సముద్రం మీదను భూమి మీదను మోపి, హల్లెలూయా, సింహము గర్జించగా భయపడని వాడెవడు? ఎవరా సింహం? కొదమ సింహం అది. ఎందుకు కొదమ సింహం అని అంటే యవ్వనంలో ఉన్న సింహం అది. తన యవ్వనంలో తన ప్రాణాన్ని పెట్టింది. ఓ ఆ కొదమ సింహం గర్జించగా భయపడని వాడెవడు? పోపైన భయపడాల్సిందే. హల్లెలూయా. పోపు దేనికి భయపడతాడు? వర్తమానం అందులో ఉండే అక్షరాలు చదవకుండానే ఈ యొక్క పుస్తకానికి భయపడతాడు, ఈ రూపానికి భయపడతాడు. హల్లెలూయా. నిజమేనా? ఆమోసు 3:7 ఏముంది ఒకసారి చదవండి. 3:7 ఒకసారి చదవండి. ముందు నుంచి చదవండి. ఐదో వచనం కూడా చదవండి. అగ్ని వేసేదను, దహించి వేయను. సెలవిచ్చినదేమనగా అమ్మివేయుదురు. అది ఆ మాట ఎక్కడున్నది? సింహం గర్జించగా. ఓకే. భూమి మీద ఒకడు ఎరబెట్టకుండా, చూడండి, ఒక ఏటగాడు అక్కడ వల వేయకుండా ఆ యొక్క ఊరిని ఒడ్డకుండా మరి పక్షి ఊరికి పడుతుందా? పడదండి.
చిక్కబడునా, లేచునా, పట్టణమందు బాకానాదము వినబడగా. హల్లెలూయా. ఆ పట్టణానికి బాకానాదం అనంటే వినిపిస్తుందనంటే భయపడతారు. ఏ రాజు వచ్చి మన మీద పడి మనల్ని చంపేస్తాడోనని. హల్లెలూయా. పట్టణంలో బాకానాదము వినబడగా. అదే బాకానాదం, ఈ వర్తమానం యొక్క బాకానాదం. అందుకొరకే సంఘశాఖల యొక్క గుండెలలో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకు బాకానాదం అనంటే వారికి అస్సలే పడదండి. హల్లెలూయా. ఆయన బ్రెన్హామ్ కాదు, ఆయన బ్రెయిన్ను హామ్ చేసేవాడు, ఆయన బ్రెయిన్ను తినేసేవాడు. ఆయన ఎవడికి కావాలండి కోడి బ్రెయిన్? దీనికి పక్షిరాజు, ఇది బలమైన జంతువుని తినేది. ఇది మీలాంటి ఆ యొక్క బాయిలర్ కోడి తలకాయలు తినేది కాదు ఇది. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ గారు ఆయన మన యొక్క బ్రెయిన్కి ఆయన షార్ప్నెస్ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక ఆయన బ్రెన్హామ్ అనే పేరుకి ఆయన దాన్ని ఏమంటారు డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. ఏంటిదట బ్రెన్హామ్ అని అంటే? హామ్ అంటే ఏమంటారు? భుజించడం. బ్రెయిన్ను భుజించేవాడు ఆయన. ఈ కోడి తలకాయలు తింటాడు ఆయన. హల్లెలూయా. ఆయన దేవుణ్ణి భుజించిన వాడు ఆయన. మనమందరం ఎవరు? మీరు నన్ను తినమని అన్నాడా లేదా? మనం కోళ్ళను తినేవాళ్ళం కాదు, మనము దేవుణ్ణి తినే పక్షిరాజులం మనం. ఎందుకనగా ఆయన్ని తింటేనే మనకు బలం, ఆయన్ని తింటేనే మనకు జీవం. నన్ను తినువాడు ఎన్నడూను మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ఏ మనుషులను తినవలసిన అవసరం మనకు లేదు. మనము వాక్యాన్ని భుజించేవారం, ఆ యొక్క మన్నాను భుజించేవారం. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు బాకానాదాన్ని దేవుడు ఊదాడు. ఎవరి ద్వారా? ఆ యొక్క విలియం బ్రెన్హామ్ ద్వారా. అందుకొరకే ఆ రోజేమో ఆ పట్టణం భయపడింది, ఈరోజేమో ప్రపంచమే భయపడుతున్నది. ఈ మత శాఖలని గజగజలాడుతున్నాయి. హల్లెలూయా. వారికి కేవలం శాంపిల్గా ఒక కరపత్రాన్ని ఇస్తేనే వాక్యం రాసి వారి పట్టణం మాత్రం షేక్ అవుతున్నది. అయ్యా, వాక్యంలో ఉన్నది ఎందుకు రాశావు? మా విశ్వాసులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అది బాకానాదం కాదా? మరి ఆ సైనికులు వచ్చి మా మీద పడితే మా వాళ్ళు ఎక్కడ వారికి బానిసలకు వెళ్ళిపోతారో. హల్లెలూయా. పట్టణంలో వినబడగా పుట్టకుండా, చెప్పండి, పుట్టకుండా ఉంటుందా? ఖచ్చితంగా భయం పుట్టాల్సిందే. ఎందుకనగా యుద్ధం అంటే సామాన్యమైనది కాదు. అందులో మరి మనం చావనైనా చావాలి, జయం పొందనైనా పొందాలి. కాబట్టి అది మరణము జీవముల మధ్య పోరాటం అది. కాబట్టి పాతకాలంలో ఆ బాకానాదం అంటే ప్రజలు భయపడేవారు. చేయనిది యెహోవా చేయనిది జపాన్లో భూకంపం కలుగునా, యెహోవా చేయనిది దేశాల మీద బాంబులు కురువునా. చెప్పండి, ఆయన ప్రమేయం లేకుండా ఏ దేశంలో ఉపద్రవం వస్తుందా? ఏ సముద్రంలో తుఫాన్ వస్తుందా? ఏ సముద్రంలో సునామీ వస్తుందా? దేవునికి తెలియకుండా వస్తుందా? కాబట్టి ఉపద్రవం వస్తున్నది అంటే అక్కడ దేవుని యొక్క సెలవు ఉన్నది. ఆయనే ఆ యొక్క ఉపద్రవంను రప్పించువాడు ఆయన, ఆయనే ఆశీర్వాదాన్ని రప్పించువాడు ఆయన, జీవం యొక్క మూలం ఆయనే. అందుకే ఆయన అన్నాడు, నేను గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అన్నాడు ఆయన. నీకు రోగం వచ్చిందనంటే ఆయనకి తెలియకుండా వస్తుందా? నీకు స్వస్థత వచ్చిందంటే ఆయనకి తెలియకుండా వస్తుందా? నిన్ను గాయపరచువాడు ఆయనే, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంకల్పంలో ఒకటి ఉన్నది. ఈ ప్రపంచాన్ని ఆయన అగ్ని చేత కాల్చాలనేది ఒక సంకల్పం ఉన్నది. ఇప్పుడు ఆయన కాల్చాలంటే తన సంకల్పాన్ని ఆయన ఏ స్వాముల వారికి చెప్పాడు, ఆయన ఏ పెద్ద సంఘం ఉన్న అయ్యగారికి చెప్పాడు ఆయన. కానీ ఆయన విధానం ఏంటిది? ప్రవక్త దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన ప్రతి కాలంలో ఆయన ప్రవక్తను కలిగి ఉన్నాడు. ఆయన ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన చివరి వరకు ఆయన ఆ 22వ అధ్యాయానికి ఆయన ఆ యొక్క ప్రవక్తను కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఏదైనా చేయాలనుకుంటే
ఆయన ముందుగా ఎవరిని సంప్రదించాలి? ప్రవక్తలను సంప్రదించాలి. హల్లెలూయా. చూడండి, నినివేను నాశనం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి? ఆయన యోనాను సంప్రదించాలి. ఆ ఐగుప్తుని నాశనం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి? ఆ మోసేను సంప్రదించాలి. కాబట్టి ప్రవక్తలు లేకుండా దేవుడు ఏది చేయడు ఆయన. హల్లెలూయా. తన దాసులకు ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. కానీ సంఘ శాఖలు దీన్ని నమ్ముతాయా? మనం నమ్ముతామా? అక్షరాలు నమ్ముతాం. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడా? ఎవరా ప్రవక్త? అంత ఎదిగాం మనం. ఎవరు సార్? అబ్రహాంతో ఏమన్నాడు ఆయన? అబ్రహామా, నేను చేయబోయే కార్యము నీకు దాచెదనా? నా తండ్రి, నా ఏలువాడా, నా ప్రభువా, నువ్వు వచ్చిన కార్యమేమి? హల్లెలూయా. ఆయన తన యొక్క హృదయాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన అబ్రహామా, నేను చేయబోయే కార్యము నీకు నేను దాచెదనా? బయలుపరిచాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? ఆ సొదొమ గొమొర్రాను అగ్ని చేత కాల్చడానికి. అలాగనే ఆ యొక్క లోతు దినములో జరిగినట్లును మరలా జరుగును అన్నాడు ఆయన. మరలా ఏం జరగబోతున్నది? మరలా ఆయన ఈ భూమిని కాల్చబోతున్నాడు ఆయన. మరి ఆ రోజు అబ్రహాం ఉన్నాడు అంటే ఇప్పుడు ఉండాలి. అదే అబ్రహాం పేరుతో ఉన్న అబ్రహాం. హల్లెలూయా. సంఘ శాఖలకి వీడియో పెడితే గిలగిలాడి, హల్లెలూయా, ఖచ్చితంగా వారికి కొక్కెర రోగం వస్తుంది. వాళ్ళు మట్టిలో పొర్రిన నాకు బాధ లేదు. ఆ రోజు అబ్రహాం ఉన్నట్టుగా ఈరోజు అబ్రహాం ఉన్నాడండి. అందుకొరకు అబ్రహాం పేరులో 7 అక్షరాలు ఉన్నాయి. ఎట్లా సార్ మీరు పేర్లు పెట్టుకొని మీ ఇష్టమేనా? మేము పెట్టలే సార్. ఆ అబ్రహాం అని పేరు పెట్టింది దేవుడే. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ చివరి కాలంలో 7 అక్షరాలు కలిగి ఉన్నాడు ఆయన. ఈ చివరి కాలంలో 7 అక్షరాలు కలిగి ఉన్నాడు ఆయన. 7వ సంఘ కాలము 7 అక్షరాలు 7 ఆ యొక్క పేరుతో కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు 7 అనేది అది విమోచన ఆ యొక్క పేరై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది అక్షర సత్యం. అది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకే దేవుడు ఇప్పుడు ఈ భూమిని నాశనం చేయాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఆయన? హల్లెలూయా. నమ్ముదామా? వాక్యాన్ని నమ్ముదామా? లోకం ఎవరు నమ్మకపోయినా బాధ లేదు. కానీ ఇప్పుడు ఆయన తన స్టోరీని అంతా ఎవరు కేంద్రంగా చేసుకొని తయారు చేశాడు? వధువు అండి. వధువును కేంద్రంగా, వాక్యం అంతా ఆయన వధువు కొరకు రాశాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రధాన కేంద్రం ఓకే, కానీ మరొక కేంద్రం ఉన్నది. ఒక కేంద్రాన్ని ఆధారం చేసుకొని ఆయన తన స్టోరీని అంతా తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు అంగిలోళ్ళు నమ్మాలని ఆయన తయారు చేయలేదు. ఆయన ఈ సామాన్యురాలు నమ్మాలని. అందుకొరకు ఆయన కైసర ప్రాంతానికి వెళ్ళి పేతురు, మరి ఆ పోప్ ఏమనుకుంటున్నాడు, ఆ పరిసైడు ఏమనుకుంటున్నాడు, మరి ఆ అంగీల గారు ఆ పెద్దయ్య గారు నన్ను గురించి పొగుడుతున్నారా అట్లా అడిగాడు ఆయన. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, అయితే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా అంతే. సంఘ శాఖలు ఏమనుకుంటున్నాయి? 56 రోజుల్లో చర్చి కట్టిన వాడు ఏమనుకుంటున్నాడు? అది కాదు కథ. ఇప్పుడు నీవేమనుకుంటున్నావు? ఆయన వాక్యాన్ని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? అదే ప్రాముఖ్యమైన కార్యం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి ఇక్కడ తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఏమీ చేయడు. నిజమేనా? ఇప్పుడు ఈ భూమి ఆకాశములు అగ్ని చేత కాల్చివేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరో ఉండాలి. ఎవరుండాలి? ప్రవక్త ఉండాలి. అందుకొరకు ఆయన ఏమన్నాడు? యెహోవా మహాదినం రాకమునుపు ప్రవక్తకు ఏలియా ఉంటాడు ఇక్కడ. మరి ఆ యొక్క తీర్పు దినాన్ని ప్రకటించేదానికి, యెహోవా యొక్క ఉగ్రత దినాన్ని ప్రకటించేదానికి. హల్లెలూయా. అందుకొరకే ఆ రోజు ఆ గొప్ప యోహాను ప్రవచించాడు, సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే నిజంగా సర్పానికి పుట్టినోళ్ళని అర్థం కాదు. సర్ప సంతానం అనగా వాక్యం పైన తిరుగుబాటు చేసేవారు. హల్లెలూయా. సర్ప సంతానం యొక్క పనేంటిది? వాక్యం పైన తిరుగుబాటు చేయడం. వాక్యం పైన తిరుగుబాటు చేసేవారినే సర్ప సంతానం అన్నారు.
సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవడో చెప్పండి, చెప్పండి. గ్లోరీగా సార్, పేరు చెప్పండి అంటున్నాను. యోహాను అడిగాడు ఆ రోజు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? హల్లెలూయా. ఆన్సర్ చెప్పండి. విలియం బ్రెన్హామ్ సార్. యోహాను గారు వినబడుతున్నదా? అవును, రైట్ ఆన్సర్ అని అంటాడు ఆయన. దేవుని నామానికి మహిమకరుడు గాక. ఆ రోజు ఆయన ప్రశ్నించాడు. ఆయన, ఓ రాబోయే తరంలో ఉండే సర్ప సంతానమా, ఆ యొక్క రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? కాబట్టి విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానం దేనికి? ఇది ప్రపంచానికి బుద్ధి కలగడానికి, ప్రపంచం వాక్యంతో నిలవడానికి, వాక్యంతో ఐక్యం కావడానికి ఆయన ఈ లోకానికి బుద్ధి చెప్పేదానికి వచ్చాడు ఆయన. అందుకొరకే ఈ ప్రపంచంలో ఉండే వాక్య విరోధమైన స్త్రీలపైన రంకె వేశాడు ఆయన. నిజమైన ఏలియా ఎట్లయితే రంకె వేశాడో అలాగనే విలియం బ్రెన్హామ్ ఒంటి కాలిపైన రంకె వేశాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఒకవేళ నీలాగా నాలాగా అయినా దేవుని గుర్తింపు లేని వానిగా ఉంటే నిజంగా ఆ రంకెలు వేసేవాడా? కానీ ఆ బక్క ఏలియా వెనకాల ఎవరున్నారు? ఆ చర్మం అంతా ఎండిపోయిన ఏలియా వెనకాల ఎవరున్నారు? మరి ఒక రాజుకు భయపడకుండా, ఒక రాణికి భయపడకుండా ద సేడ్ ద లార్డ్ అని ప్రకటించాడు ఆయన. ఇదిగో యెజబేలును నమ్మినా నమ్మకపోయినా, ఇదిగో నువ్వు చేసిన తిరుగుబాటును బట్టి ఇదిగో నీ మాంసాన్ని కుక్కలు తినబోతున్నాయి. హల్లెలూయా. నీవు చేసిన ఆ యొక్క నేరమే తిరిగి మరలా నీ మీదకి రాబోతున్నది. ఏలియా కాలంలో అది జరగలేదు, కానీ బైబిల్లో రాయబడి ఉన్నది. తిస్బీయుడైన ఏలియా ద్వారా చెప్పబడిన ప్రకారంగా ఇది జరిగేను. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్త మాటను ప్రూవ్ చేస్తాడు ఆయన ఎందుకనగా దేవుడు ఆ యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్తలు ఎవరో కాదండి, దేవుడే. హల్లెలూయా. మోసే దేవుడై ఉన్నాడు. నిజమేనా? అహరోను నీకు మోసే దేవుడని అన్నాడా? ప్రవక్తలు దైవములై ఉన్నారు. దేవుని వాక్యం ఎవరెద్దుకు వచ్చునో వారు దైవములని మీరు ఎరుగరా? ప్రశ్నించాడు ఆయన. ఈరోజు విలియం బ్రెన్హామ్ ఒక్కడే దైవం కాదు, కానీ ఆ దైవములు మనం. ఈ గడియ వర్తమానాన్ని పొందుకున్న మనం దైవములై ఉన్నాం. అందుకొరకే సృష్టి యావత్తు దేనికి సాగిలపడుతున్నది? దైవములకు సాగిలపడుతున్నది. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరా దేవుని కుమారులు? ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. ఆ దేవుని కుమారులు ఎట్లా ఉంటారో ఆ యొక్క సృష్టికి బాగా తెలుసు. వారి కొరకే, వారి విమోచన కొరకే సృష్టి మరి కనిపెట్టుకొని ఉన్నది. హల్లెలూయా. నమ్ముదామన్న వాక్యాన్ని. కాబట్టి కాలానికి మరి తీర్పు దినమును ప్రకటించేదానికి అందుకొరకే ఆయన ప్రవక్తను పంపించాడు ఆయన. అందుకొరకే మలాకి ఏమని ప్రవచించాడు? ఏలైనగా నియమించబడిన దినము రాబోచున్నది, అది కొలిమి కాలునట్లుగా కాలును. రాబో దినమందు చదవండి సార్. వచ్చుచున్నది కాలును అంటే ఈ భూమియే మరి అగ్ని చేత కాల్చబడబోతున్నది. 5వ వచనం. రాకమునుపు పంపుతును. మరి ఈ మొబైల్ ఫోన్లో టైం పాడు చేసుకునేవారు తప్పించుకుంటారా? ఈ రాత్రి బుధవారం అని తెలిసి నువ్వు ఎవరివైనా సరే తప్పించుకోలేవు. మా తండ్రి వర్తమాన చర్చికి వెళ్తాడు కాబట్టి నాకేం కాదని నువ్వు అనుకున్నావా బాలుడా? నువ్వు తప్పించుకోలేవు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడండి. ఫోన్ చూసేది తప్పని అది ఎవరికైనా తెలుస్తుంది. వ్యభిచారం అనేది యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా తెలుస్తుంది. ఎందుకు? దేవుడు తయారు చేసినప్పుడే ఆ హృదయంతో తయారు చేశాడు ఆయన. అందరి హృదయాన్ని ఏకరీతిగా తయారు చేసిన వాడు ఆయన. కాబట్టి లోకంలో పోయి మీరు అడగండి, మేము యేసు ప్రభుని నమ్మలేదు కాబట్టి మేము వ్యభిచారం చేయవచ్చు అని ఎవరైనా అంటాడా? ఎవరికైనా దొంగతనమే, వ్యభిచారమే. పొరుగు వాడిని ఏది ఆశించకూడదు అంటే నువ్వు ఎట్లా అనుకుంటున్నావో వారు అదే అనుకుంటారు. ఎందుకు? ఆ మనసు వారికి దేవుడే ఆ యొక్క హృదయాన్ని వారి లోపల పెట్టి తయారు చేశాడు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి మనము గౌరవంతో ఎత్తబడే కాలంలో మనం వచ్చేసాం.
ఇక సమయం లేదనేది మనకు బాగా తెలుసు. ఇప్పుడు బంగారం రేట్ ఎంత సార్? ఎవరైనా ఊహించారా? అక్షరాల 1,50,000. ఎందుకు బంగారం రేటు అంత హైక్ అయిపోయింది? ఎంత హై రేటుకి ఎందుకు పోయింది చెప్పండి? బంగారు రేటుకు తెలుసు, అది వర్తమానంలో తగలబడి చదివితే ఈ రేట్ ఎందుకు పెరుగుతున్నదో, యోనాలాగా ఈ సముద్రం పైన తుఫాన్ ఎందుకు వచ్చిందో అయ్యా మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చింత లేకుండా ప్రాణం పోతుందన్నా. ఓయ్ నిద్రపోతా, లేయ్ లేయ్, ఇంత తుఫాన్ వస్తుంటే ఏంద్రా చల్లగా పడుకున్నావు? అది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు సార్. ఇప్పుడు ఈ వధుకు తెలుస్తుందా? అక్షరాలు తెలుస్తుంది. ఈ బంగారం రేటు ఎందుకు పెరిగింది? ఓ ఆ యొక్క ఇజ్రాయేలీలు, యూదులు, ఆ యొక్క క్యాథలిక్లు ఒక ఒప్పందం చేయనై ఉన్నారు. రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయి అమెరికాలో. అవన్నీ లోకానికి తెలియదు, కానీ నీకు నాకు తెలుసు. అది అందుకొరకే బంగారం రేటు చూడండి అమాంతంగా చెట్టెక్కేసింది. చూడండి, ఆ యొక్క ప్రపంచ బంగారాన్ని క్యాథలిక్ తన యొక్క హస్తగతం చేయనై ఉన్నది. ప్రపంచ డబ్బంతా దాని చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచానికి ఒకే ఒకటి దిక్కు, హల్లెలూయా, అది ఒక్కటే క్యాథలిక్ మాత్రమే. దాని దగ్గరే డబ్బున్నది. ప్రపంచాన్ని పోషించే ధనము, బంగారం ఎవరి దగ్గర ఉంది? పోపు దగ్గర ఉన్నది. అది త్వరగా రానే ఉన్నది. మరి ప్రపంచ పెద్దన్న అమెరికాయే, ప్రపంచ మత పెద్దన్న అమెరికా. ఇద్దరు ఒకే దగ్గర నుంచి వచ్చారు. పోపు అమెరికా వాడే, ప్రపంచ పెద్దన్న అమెరికా వాడు. ఇప్పుడు వారు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంట్లో గుసగుసలాడేది లోకానికి తెలుస్తుందా? కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది, అన్నీ జరిగిపోతున్నాయి, రహస్యంగా జరుగుతూ ఉన్నది. ఇదంతా ఏమిటిది? వధు వెళ్ళిపోయే సమయం ఇది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ నువ్వు గమనించకుండా, అందుకొరకే ఆ పాత కాలంలో కూడా ఆ యొక్క సిమియోను ఆ విమోచకుని కొరకు ఎదురు చూశాడు. ఆయన ఎవరు ఆయనని పలకరించకపోయినా ఒంటరిగా ఉండి ఆ నిరీక్షణ కలిగి ఒంటరిగా ఎదురు చూశాడు ఆయన. కాబట్టి ఆశతో ఎవరైతే నిరీక్షణ కలిగారో ఆయన పుట్టినప్పుడు ఆయన వారికే బయలుపరుచుకున్నాడు. ఆయన ఆ అన్న ఎవరు లెక్క చేయకపోయినా ఆమె మాత్రమే ఒంటరిగా ఎదురు చూసింది. కాబట్టి ఈ కాలంలో కూడా నువ్వు ఆయన ఎదుర్కోవాలంటే, ఆ పెళ్లి కుమారుని కలుసుకోవాలంటే దీవారాత్రులు నీవు నీ ప్రియుని కొరకు కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. అది ఏ గడియో నీకు తెలియదు కాబట్టి నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మన ప్రియుడు వచ్చే వేళ ఇది. ఈ బంగారు రేటు ఏమని చెప్తున్నది? ఇదిగో నీ ప్రియుడు వచ్చే వేళ ఇది. హల్లెలూయా. ఆ సమయంలోనే ఆమె ఏం చేసింది? ఆ నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ దీపాన్ని వెలిగించింది, తన చీపురుని తీసుకున్నది, తన గోడలు రుద్దింది. ఆ గోడ ఏదో కాదు, పాపాలవి. తన తప్పిదాలు సరిదిద్దుకున్నది, ఆ నాణాన్ని సంపాదించుకున్నది, తన నుదుటిన కట్టుకున్నది. నుదురు అనగా ఏంటిది? విశ్వాసం. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మను కలిగి ఉండుట. కాబట్టి రాత్రి మనం చక్కగా మరి దేవుని సన్నిధికి రావడం ద్వారా ఎంతో దీవెన. దేవుని సన్నిధిలో కంటే ఆశీర్వాదం మరొకటి లేదండి. ఈ నిత్య జీవం కొరకు వారి చర్మం లేసిపోయినా వారు బాధపడలేదండి. ఎందుకంటే రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావే అని వారు గట్టిగా నమ్మారు. ప్రభువా, మేము ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ మాకు ఆ నిత్య జీవం కావాలి. హల్లెలూయా. నిజమేనా? ఆ నిత్య జీవం కొరకు వారు సమస్యని వారు ధారపోశారు వాళ్ళు. కానీ ఈరోజు నీకు దేవుడు అన్ని ఇచ్చాడే. నీకు ఉడకబోసే ఫ్యాన్ ఇచ్చాడు ఆయన, ఏసీని ఇచ్చాడు ఆయన, నువ్వు నడవలేవని ఆటోని ఇచ్చాడు ఆయన, నువ్వు నడవలేవని ఆయన బస్సునిచ్చాడు ఆయన, కారునిచ్చాడు ఆయన, నీవు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళలేవని ఫ్రీ బస్సునిచ్చాడు ఆయన. నీవు సాకులు ఎక్కడ చెప్పగలవు? హల్లెలూయా. ఓ, ఇంత గొప్ప భాగ్యాన్ని జారవిడుచుకోవద్దు ఎవరు. రాత్రి మనం కూడుకోవడం అనేది నిజంగా మీరు దీవించబడిన వారు. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నిజంగా మిమ్మల్ని మీ అందరి మధ్యలో ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఆయన ఘనపరిచే ఆధిక్యత నా వంటి దౌర్భాగ్యానికి ఇచ్చాడు ఆయన. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, ఈ లోకంలో ఎవరిని చూసినా నాకు అంత సంతోషం అనిపించదు, కానీ దేవుని బిడ్డలను చూసినప్పుడు
వారిని కలిసినప్పుడు ఆ ఆనందమే వేరు. నిజమేనా? హల్లెలూయా. సరే, ఓకే, నేను ముందుకు వెళ్తాను. చదువుదాం, వాక్యం చదువుదాం. రాకమునుపు ఆయన ఏ దినం నియమించాడు? ఆయన ఈ భూమిని ఆకాశాన్ని కాల్చివేసే దినాన్ని నియమించాడు. ఆయన దానికంటే ఆయనకు విధానం ఏంటిది? ఆయన చేయబోయే కార్యం తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడు. ఆయన అందుకొరకే మలాకి కూడా ఏం రాస్తున్నాడు? ఒక ప్రవక్త ఉండాలి. ఈ లోకం నాశనం కావడానికి ముందు ఒక ప్రవక్త ఉండాలి. ఆ యొక్క చివరి ప్రవక్త మలాకి ప్రవచించాడు, ఈ లోకము అంతం కావాలంటే ఒక ప్రవక్త రావాలి. ఆ ప్రవక్తయే ఏలి అయి ఉన్నాడు. ఆ ప్రవక్తయే ఏలి ఆత్మ కలిగిన వాడు. ఆ మొదటి రాకడను ప్రవచించిన వాడు ఏలియా. ఆ యొక్క రెండవ రాకడను ప్రకటించిన వాడు కూడా ఏలియానే. యోహాను ఏలి అయి ఉన్నాడు. ఈ తీర్పు దినాన్ని ప్రకటించడానికి రావలసిన వాడు ఏలి అయి ఉన్నాడు. యూదుల దగ్గరికి రావలసిన వాడు కూడా ఏలి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏలి యొక్క ఆత్మను ఎన్నిసార్లు వాడుకుంటున్నాడు? 5 సార్లు. 5 అనగా ఏమిటి? కృప, విశ్వాసము, నిజమేనా? ప్రత్యక్షత, ఫెయిత్. మరి అలాగనే ఆయన ఉన్నాడు. 5 అనగా దేవుడే, నిజమేనా? జీసస్ 5 అక్షరాలు. మరి ఆయన 5 కృపా సంఖ్యగా వాడుకుంటున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి అలాగనే ఆ యొక్క మోసే, ఏలియాలు ఈ వధువు ఎత్తబడిన తర్వాత ఆ మోసే యొక్క ఆత్మ, ఏలియా యొక్క ఆత్మ మరలా వారిని రంగం మీదకి పిలవనై ఉన్నది. ఆ 144,000 మందిని. ఎవరా 144,000 మంది? ఆ ముందుగా నిర్ణయించబడిన యూదులలోని ఆ యొక్క ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. ఇప్పుడు వారి గోత్రాలు వారికే తెలియదు. వారు ఎక్కడెక్కడ చెదిరిపోయారో, వారు ఏ గోత్రానికి చెందిన వారో వారికి తెలియదా లెక్క. కానీ దేవునికి బాగా తెలుసు. ఆ 144,000 మంది మాత్రమే యూదులలో రక్షింపబడతారు. అక్కడ లక్షల కొలది మంది ఉండొచ్చు, కానీ శేషం ఎంత? లెక్క చేసేటప్పుడు, భాగారం చేసేటప్పుడు శేషము 0 కాదండి. శేషం ఎంత ఇప్పుడు? 144,000 మంది. ఇక దానితో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. ఇక దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని కొరకే మనం ఎత్తబడిన తర్వాత ఆ 2 ప్రవక్తలు వారి వైపు తిరగనై ఉన్నారు. దేవుడు మరలా వారి వైపు తిరగనై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు? అన్ని జనుల మధ్యలో ఉన్నాడు. వధువు మధ్యలో ఉన్నాడు. ఆయన వధువుతోనూ ఇశ్రాయేలుతోనూ ఏక సమయంలో వ్యవహరించలేడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త ఏమనుకున్నాడంటే తొందరపాటుగా నేను వారి కొరకు పంపబడిన ప్రవక్తని అనుకున్నాడు ఆయన. కానీ ఆయన కాడు. ఒక ప్రవక్తను ఆయన ఇశ్రాయేలుతోనూ మరి అన్యజనులతోనూ వ్యవహరింపజేయడు. ఆయన ఏక సమయంలో దేవుడు వ్యవహరించాడు. కాబట్టి వారు మొదటి రాకడలో ఆయన నిరాకరించారు కాబట్టి మన వైపు తిరిగాడు ఆయన. ఇప్పుడు మనం నిరాకరిస్తున్నాం కాబట్టి, ఈ అన్యజనుల సంఘ శాఖలు నిరాకరిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన వారి వైపు తిరగనై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. రాకమునుపు ఎంతమంది నమ్ముతున్నారు? వచ్చాడా? ఇది వరకే ఏలియా యొక్క వర్తమానం ఇప్పుడు మన మధ్యలో కొనసాగుతూ ఉన్నది. ఇది కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు. నేను వచ్చి భూమిని శపింపకుడినట్లు. ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేయాలి? కంప్లీట్గా పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పాలి. నిజమేనా? ఎవరా తండ్రులు? అపోస్తలులు. సరే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా తండ్రులంటే అపోస్తలులై ఉన్నారు. మరి పిల్లలనగా ఎవరు? ఈ కాలంలో ఏర్పరచబడిన, ముందుగా ఏర్పరచబడిన పిల్లలు. నిజమేనా? కాబట్టి అందరిని తిప్పేదాని కాదండి. ఆయన సంకల్పంలో, ఆయన ముందు ఎన్నికలో ఎవరైతే ఉన్నారో, మరి చూడండి, ఆ మొదటి రాకడలో కూడా అందరూ మరి ఆ యొక్క ప్రవక్తల యొక్క విశ్వాసం వైపు తిరగలేదు, లేదా అబ్రహాం యొక్క విశ్వాసం వైపు తిరగలేదు. కానీ కేవలము కొద్దిమంది మాత్రమే, ఎవరు? ఆ 12 మంది మాత్రమే నిజంగా ఆ తండ్రుల విశ్వాసం వైపు తిరిగారు. మా పితరుల ద్వారా చెప్పబడిన ఆ యొక్క వాక్యం మా ముందే ఉందని కేవలం కొద్దిమంది మాత్రమే నమ్మారు. ఈ కాలంలో కూడా అపోస్తల బోధ వైపు ఆయన
కొందరిని మాత్రమే, పిల్లల హృదయాలను, సర్ప సంతానం యొక్క హృదయాలను కాదు, కేవలం పిల్లల హృదయాలు. నమ్ముతున్నారా? ఆ పిల్లలు మీరేనా? ఆ ఏర్పరచబడిన సంతానం మనమేనా? ఆ ఏర్పరచబడిన వధువు మనమేనా? కాబట్టి ఇప్పుడు వధువు యొక్క హృదయాన్ని ఆయన తండ్రుల బోధ వైపు, ఆ ఆదిమ అపోస్తల బోధ వైపు తిప్పడానికి ఆయన ఎవరిని పంపించాడు? ఆయన ఏలియాను పంపించాడు. ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిని పంపించాడు ఆయన. ఏలియా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ వధువును లేదా ఏర్పరచబడిన పిల్లలను ఆ యొక్క తండ్రుల బోధ వైపు తిప్పుతున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఆ యొక్క మొట్టమొదటి ఏంటిది? తండ్రుల బోధలో పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు, అదే తండ్రుల బోధ వైపు తిప్పుట. హల్లెలూయా. మరి నిజంగా ఎంతమంది నమ్ముతున్నారు దానిని? ఏలియా వచ్చి పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పాలి. అందుకొరకే మన బోధ అంతా మరి తండ్రుల బోధ, అపోస్తలుల బోధ. మనం అపోస్తల బోధలో ఉన్నాం కాబట్టి మన వర్తమానంలో ఎక్కడ కూడా ఏ స్త్రీ పుల్పిడి తీసుకొని ప్రసంగం చేయకూడదు. ఎందుకు ఆ విధంగా చేయకూడదు అనేది తండ్రుల బోధ. హల్లెలూయా. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే కానీ ఆమె ఉపదేశించుటకైనను బోధించుటకైనను ఆమెకు సెలవు లేదు, సెలవియను. అది తండ్రుల బోధ అది. కానీ మిగతా వారు ఎందుకు లోబడట్లేరు? వారు సంతానం కాదు, వారు పిల్లలు గారు, వారు వధువు కారు, అందుకే వారు లోబడరు. ఈ ఏలియా వర్తమానం ఎవరికి? కేవలం సీడ్స్ మాత్రమే. ఇది ఒరిజినల్ విత్తనాలకు మాత్రమే. ఇది వాక్యం ఎవరికి కావాలి? విత్తనాలకు కావాలి. ఆ విత్తనం ఎవరు? మనమే. పలుకబడిన మూలవాక్యమే ఏంటిది? అది హల్లెలూయా వాక్యమేనా? పలుకబడిన మాటయే మూల విత్తనమై ఉన్నది. కాబట్టి విత్తనం మనమై ఉంటే కదా ఆ వాక్యం పైన ఆధారపడేది. అందుకొరకే వారిని నువ్వు ఎంత చెప్పినా వారి లోపల జీవం లేనందున, సారం లేనందున, నువ్వు ఎంత ఐ ఓపెన్ చేయించి అమ్మా చూడమ్మా తల్లి నీకు ₹1,00,000 చెక్కిస్తానమ్మా అన్న, నీ లక్ష ఎవడు కావాలి? మాకే బోర్డు కోట్ల రూపాయలు వస్తున్నాయి. మాకు యేసు ప్రభు మరి ఊడవడానికి చేతుల నొప్పులు లేకుండే ఆ ట్రిక్స్ చెప్తున్నాడు ఆయన. మీది ఆ బోధలు మాకెందుకు సార్ అని అంటారు వాళ్ళు. నిజమేనా? కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప అది కేవలం పిల్లల కొరకు మాత్రమే, పిల్లల కొరకు మాత్రమే పంపించాడు ఆయన. హల్లెలూయా. శపించకుండానట్లు తండ్రుల హృదయమును పిల్లల తట్టును. అది ఒక భాగము యోహానులో నెరవేర్చబడింది, మరొక భాగము ఈ కాలంలో ఉండే విలియం బ్రెనామ్లో నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. సరే, మనం అక్కడికి వెళ్దాం. 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోసా? ఓకే, చదవండి. ఓకే. పట్టణంలో బాకానాదం వినబడగా భయం పుట్టకుండునా కలుగునా. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా. వింటున్నారు అందరూ? ఇది ఎప్పుడు మనం బండ గుర్తు పెట్టుకోవాలి. ఆయన తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడు. ఆయన సింహము గర్జించగా భయపడని వాడెవడు? ఈ మాట కొరకు నేను చదివించిన. ఇప్పుడు ఏ సింహం అది దిగి వచ్చింది? బలిష్ఠుడైన కొదమ సింహం అది దిగి వచ్చి ఒక పాదం భూమి మీద మోపింది, ఒక పాదం అది సముద్రం మీద మోపింది. ఇదిగో లోకమా, ఇదిగో నాశనానికి పొంచి ఉన్న లోకమా, ఇది నా వధువు యొక్క కాలం, ఇది వధువు యొక్క పరిచర్య కాలం. ఇదిగో నువ్వు మౌనంగా ఉండాలి సుమి. ఆ అబీమెలెకుని ఎట్లయితే గద్దించాడో, హల్లెలూయా, అబ్రహాము కొరకు ఆ యొక్క శారా అబ్రహాం యొక్క వధువు కొరకు మరి అబీమెలెకుని గద్దించినట్లుగా ఆయన తన వధువు కొరకు
ఆయన ప్రపంచాన్ని గద్దించాడు, ఆయన ప్రపంచ ప్రజలను గద్దించాడు ఆయన. హల్లెలూయా. నమ్మబుద్ధి కావట్లేదా? నరాలు తట్టుకోలేకపోతున్నాయా? హల్లెలూయా. నీ నరాలు తట్టుకునే దానికి తయారు చేశాడు ఆయన. మన క్రియేషన్ ఎట్లా జరిగింది? వాక్యానికి తట్టుకునే విధంగా. నిజమేనా? మరి నీకు ఎన్నెన్ని రోగాలు వస్తాయో దేవుడు ముందే చూసి, డాక్టర్ దగ్గరికి పోతే వీడికి ఈ బ్లేడ్తో ఆ బ్లేడ్తో కోసినా కానీ వీడికి ఏం కాకుండా ఉండేటట్లుగా నీ బాడీని ఆయన గట్టిగా తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. దేవునికి ముందే తెలిసి పాడైన రోగాలు వస్తాయి, డాక్టర్ దగ్గరికి పోతారు, ఆపరేషన్లు జరుగుతాయి, ఇవన్నీ ఆయన ముందే తెలుసండి. దేవుడు ఆరంభంలోనే అంతము ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకు మరుగైనది అంటే ఏది లేదండి. అలాగనే ప్రతి వాక్యాన్ని నువ్వు తట్టుకొని సహించి దాన్ని గట్టిగా నమ్మే ఆ ప్రతి నరాన్ని నీలో సృజించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన కొదమ సింహంగా ఆయన గర్జిస్తూ ఉన్నాడు ఆయన. మరి సింహం గర్జించగా భయపడిన వాడెవడు? ఆ ప్రకృతి సంబంధమైన అడవికి రారాజు ఎవరు చెప్పండి? సింహమే రారాజు అయి ఉన్నాడు. ఆ నక్కలు అని అరుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అది గుర్రు అని అంటదో వెంటనే ఊల వేసే నక్కలన్నీ, అరే మన రాజు అరుస్తున్నాడు, మనం అరిచామా మన కథం అనుకుని అవన్నీ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాల్సిందే. సింహము గర్జించగా ఓ భయపడని వాడెవడు? నిజమేనా? ప్రతిదీ భయపడాలి, ఏనుగైనా భయపడాలి, ఏదైనా భయపడాలి. ఎందుకనగా ఆ సింహము అడవికి రారాజై ఉన్నాడు. అలాగని ప్రపంచానికి రాజెవరు? ఆ ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే ఆయన ఒక పాదం భూమి మీద మోపాడు, ఆయన ఒక పాదం సముద్రం మీద మోపాడు. ఆయన ఎవరి కొరకు చెప్పండి? చెప్పండి, ఎవరి కొరకు? హల్లెలూయా. ఎల్లన్న నగర్లో ఉండే సాగర్ కొరకు. ఆయన నమ్ముతాడో లేదో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు. సోదరి, నీ కొరకు ఆయన, నీకు ఈ వర్తమానం నువ్వు మాట్లాడేదానికి. హల్లెలూయా. కుమారుడా ప్రవచించు, కుమార్తె ప్రవచించు, ఇదిగో వారి నోరు నేను మోయించాను. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని తీసుకొని పో. ఎంత దూరం మోసుకొని పోతావో మోసుకపో. ఇదిగో వారి సంగతిని నేను చూసుకుంటాను. ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద మోపి ఆయన సింహం గర్జించినట్లుగా ఆర్భటించి ఆయన గర్జించి. హల్లెలూయా. నిజమైన వాక్యం వస్తున్నదా? ఒక సంపూర్ణతలోకి వస్తున్నదా? ఒక రూపంలోనికి వస్తున్నదా? హల్లెలూయా. గర్జించెను, భయపడని వాడేవాడు? అందుకే అది రీజన్. ఏంటిది రీజన్? పోపు తాత ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? ఏ పుస్తకాలు, ఇంత లావు పుస్తకాలు తీసుకెళ్ళినా భయపడాడు, కానీ ఈ బొమ్మను చూశాడా వణకాల్సిందే. నిజమేనా? ఎందుకు? అది వాక్యం, అది. హల్లెలూయా. మరి ఇంత గొప్ప అద్భుతమైన వర్తమానం ఇచ్చిన దేవునికి మనము ఎలా రుణం తీర్చగలం? ఎలా మనం ఆయన కొనియాడకుండా ఉండగలం? ఎలా మనం మహిమపరచగలం ఉండగలం? ఆయన మన యొక్క మహిమకు అర్హుడు, ఆయన మన స్తుతులకు పాత్రుడు ఆయన. అందుకొరకు మన నిండు హృదయంతో ఆయన కొనియాడాలి, నిండు హృదయంతో ఆయన స్తుతించాలి, పూర్ణ హృదయంతో స్తుతించాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? 10వ అధ్యాయంలో, 10వ అధ్యాయం. ఓకే, ఇది చదివి నేను ముగిస్తాను. కిందికి చదవండి. చూడండి, ఇప్పుడు ప్రపంచ రారాజు అయిన సింహం గర్జిస్తూ ఉన్నది. నిజమేనా? సింహం గర్జించినట్లు ఆర్భాటించెను. ఎందుకు ఆర్భాటించాడు ఆయన? ప్రతి నోర్లు మూయబడాలి. ఈ వర్తమానం ముందు ఏది నిలబడకూడదు. హల్లెలూయా. ఎందుకు సింహం అడవిలో అరుసది? ప్రతి నక్క, కుక్క, ప్రతిదీ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అవ్వాలి. ఇప్పుడు ఈ సింహం గర్జిస్తూ ఉన్నది. ప్రతి తప్పుడు సిద్ధాంతాలు మూయబడాలి, ప్రతిదీ ఆగిపోవాలి. ఇప్పుడు వధువు ఆ యొక్క మహిమపరచబడాలి. ఆర్భాటించెను. 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. అవి మౌనంగా ఉన్నాయి.
ఇప్పుడు వధువు ఆర్భటిస్తున్నది, వధువు మాట్లాడుతూ ఉన్నది, అది తన స్వరాన్ని మాట్లాడుతూ ఉన్నది. పలికినప్పుడు రాయబోచుండగా ముద్ర వేయము, రాయవద్దని. అది దేవుడు అందుకొరకే ఎన్నడూ ఆయన ఒక న్యూస్ పేపర్ లాగా ఒక స్టోరీని రాయడు. ఆయన యెహోవా వాక్యం అచ్చట కొంచెం ఇచ్చట కొంచెం వస్తుంది. అది గజిబిజిగా ఉంటుంది, అది తికమకగా ఉంటుంది. కానీ ఆ వాక్యాన్ని ఎట్లా గ్రహింపునిస్తాడు ఆయన? తన యొక్క ఆత్మ ద్వారా గ్రహింపునిస్తాడు ఆయన. ఆయన అక్కడి నుండే తన వధువుకు బయలుపరుచుకుంటాడు ఆయన. హల్లెలూయా. అయితే యోహాను ఏమనుకున్నాడంటే, సార్ నాకు అవకాశం ఇస్తే మొత్తం లైన్ పుస్తకం మొత్తం ఎవరిది నారా చంద్రబాబు సార్ చదివినా అర్థమయ్యేటట్లుగా రాస్తా. అప్పుడు దేవుడు అన్నాడు, ఇది నీ పని కాదు ఇది. హల్లెలూయా. ఎందుకనగా వధువు యొక్క ప్రధాన కేంద్రం నేను. ఆమె నన్ను కలిగి ఉన్నదా? ఆమెకు నువ్వు వరుస క్రమంలో రాయకపోయినా ఆమెకు అర్థమవుతుంది. వధువు యొక్క ప్రధాన కేంద్రం ఎవరు? ఓ ఆ యొక్క ప్రియుడు, ఆ యొక్క క్రీస్తు. సంఘం అనే శరీరమునకు ఆయనే ప్రధాన కేంద్రమై ఉన్నాడు. హల్లెలూయా. ఎత్తి పరలోకమును. ఇప్పుడు ఈ యోహాను కలం తీసుకొని రెడీగా ఉన్నాడు రాయడానికి. ఇప్పుడు ఆయన ఆఫ్ చేసి మాట్లాడుతున్నాడు ఆయన. నిజమేనా? భూమిని అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని. నిజమేనా? ఎవరు యుగయుగములు జీవించిన ఆయన? ఆయనే. ఆయన అబ్రహాముకు ఆయన ప్రమాణం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు వాని తోడని పెట్టుకోలేదు ఆయన, తన పైన తాను ప్రమాణం చేశాడు ఆయన. ఇప్పుడు కూడా ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? అబ్రహాం యొక్క సంతానంతో. ఆ రోజు తన పైన తాను ఎట్లయితే ఒట్టు పెట్టుకున్నాడో ఈ కార్యాలు కూడా గ్రహించాలి. ప్రతిదీ సున్నా పొల్లు, ప్రతి అక్షరం ఏమంటారు సార్? పొల్లు, ఐత్వం, కిందైత్వం, ఇవన్నీ ప్రతిదీ మనకు ప్రాముఖ్యమైనదే. ఏది అందుకొరకు ఆయన అన్నాడు, ఈ ధర్మశాస్త్రం నుండి సున్నైనను పొల్లైనను ఏది కూడా గతించిపోదు అన్నాడు ఆయన. కాబట్టి ఆయన యొక్క ప్రతి మాట వధువుకు అది జీవం, అది ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. ఆలస్యం ఉండదు కానీ యోహాను నువ్వు మరి ఆ 7వ దూతకు నీకు 2000 సంవత్సరాల తేడా ఉన్నది. కానీ ఇప్పుడు నువ్వు కాదు రాయాల్సింది. మరి ఈ యొక్క 7 సంఘ కాలముల వివరణ రాయడం నీది కాదు బాధ్యత. రాయడానికి భవిష్యత్తులో ఒక ఆయన వస్తాడు. హల్లెలూయా. నిజమే, అర్థమవుతున్నదా? యోహాను ఆ రోజే రాసి సార్ ఇది బైబిల్లో పెట్టేస్తా అన్నాడు. కానీ యోహాను ఇది నీ పని కాదు. 2000 సంవత్సరాల తర్వాత ఒక ఆయన వస్తాడు. ఇది ఆయన ద్వారా జరిగే కార్యం ఇది. హల్లెలూయా. ఇప్పుడు మన చేతిలో ఉన్న 7 సంఘ కాలముల వివరణ ఎవరు రాయాలనుకున్నారు? యోహాను రాయాలనుకున్నాడు. నిజమేనా? కానీ దేవుడు ఏమన్నాడు? ఆఫ్ చేసి తన పైన తాను ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో. నిజమేనా? ఈ 7 సంఘ కాలాల వివరణ, యోహాను రాయాలనుకున్న 7 సంఘ కాలాల వివరణ ఈరోజు నీ చేతికి వచ్చింది. సౌరుడు దాన్ని చదివితే దీవించబడతావు. యోహానును రాయడానికి దేవుడు నిరాకరించాడు. అది ఈరోజు నీ చేతికి వచ్చి ఉన్నది. దాన్ని చదవాలా? అక్షరాలు చదవాలి. చదివినప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వ దూత పలుకు దినములలో చూడండి, అరే యోహాను నువ్వు నా కొరకు 24 గంటలు నూనెలో వేయించబడ్డావు. సరేలే రాయి తీసుకొని చెప్పలేదు ఆయన. ఆయన కొరకు ఆయన బలిగా అర్పించబడడానికి ఇష్టపడినా అయినా కానీ ఆయన అనుమతినివ్వలేదు. ఆయన దేవుని యొక్క విధానం మారదు. 7వ దూత పలుకు దినములలో ఆ యొక్క మలాకీలో చెప్పబడిన ఏలియా ప్రవక్త పలుకు దినములలో పలుకు దినములలో
అతడు బూర ఊదబోచుండగా. ఇప్పుడు ఏంటిది? వర్తమానం బూరై ఉన్నది. ఇది మరి ప్రపంచానికే బాకానాదం. ఈ వర్తమానం ప్రపంచానికే బాకానాదం. అందుకొరకే ప్రపంచంలోని ఆ పట్టణాలన్నీ భయపడుతున్నాయి. పట్టణంలో బాకానాదం వినబడగా భయపడని వాడెవడు? ఏ పాసరైనా ఏ నాయకుడైనా భయపడాలి. ఇది బాకానాదం. ఇది హల్లెలూయా. ఎందుకంటే ఈ బాకతను యుద్ధానికి పోయావా, జయము తప్ప అపజయమే లేదు. నిజమేనా? విలియం బ్రెనామ్ ఏ దేశానికి పోయినా జయంతో తిరిగి వచ్చాడు ఆయన. ఎందుకు? ఆయన చేతిలో సరైన బాక ఉన్నది. అదే వాక్యము. నీ చేతిలో వాక్యం ఉన్నదా, నువ్వు ఎన్నడూ ఓడిపోవు. నిజమేనా? స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడు తన మనసులో ఏదైతే కలిగి ఉన్నాడో, ఇప్పుడు ఆయన ఎవరి ద్వారా సమాప్తం చేయాలనుకున్నాడు? పౌలు గారి ద్వారా కాదు కానీ, ఆ మొదటి సంఘకాలపు దూత ద్వారా కాదు కానీ, అది చివరి కాలపు దూత ద్వారా, 7వ సంఘకాలపు దూత ద్వారా, ఆ యొక్క 7వ వర్తమానికుడి ద్వారా ఆయన సమాప్తం చేయాలనుకున్నాడు. ఆయన దాన్ని ఆయన ఖరాఖండిగా చెప్పాడు. ఆయన ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అది సంపూర్ణమవుతుంది, అది సమాప్తం చేయబడుతుంది. అందుకొరకే బైబిల్లో ఆది కాండము నుంచి ఈరోజు నా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ప్రతి మర్మము కూడా 7వ దూత ద్వారా అది బయలుపరచబడింది. ఇక మర్మం అనేది ఇంకా ఏమీ దాగబడి లేదు. ప్రతి ముద్ర ఇప్పబడింది. మొదటి ముద్ర ఇప్పబడింది, 2వ ముద్ర ఇప్పబడింది, 3వ ముద్ర ఇప్పబడింది. ఇప్పింది విలియం బ్రెనామ్ కాదు సార్. ఇప్పింది ఎవరంటే ఆ గొప్ప గొర్రె పిల్ల. దాని ఇప్పి ఆయన తీసుకొని ఎక్కడికి వచ్చాడు? ఆయన ఎవరికి ఇవ్వడానికి వచ్చాడు? ఆయన ఆ సన్సెట్ పర్వం మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన మాకేం తెలుసు సార్. ఆ ఫోటో పెట్టుకుంటే ఏదో విచిత్రంగా మేఘంగా ఉన్నది, ఆ మేఘం అని మాట్లాడుతున్నాం కానీ 63లో ఆయన దిగి వచ్చాడా? అర్థమవుతుందా? ఆ 10వ అధ్యాయం ఏంటిది? అది 1963లో జరిగిన కార్యం. అది ఆయన 7 ముద్రల పుస్తకాన్ని ఇప్పి ఆయన తన 7గురు దూతలతో దిగి వచ్చాడు. ఆయన ఎందుకొరకు? ఆ పుస్తకాన్ని ఎవరికి ఇవ్వడానికి? ఆ 7వ దూతకి ఇవ్వడానికి. హల్లెలూయా. అది ఎప్పుడు జరిగింది? 1963లో జరిగింది. అది 7 ముద్రల పుస్తకం ఇవ్వడానికి వచ్చాడే తప్ప. నిజమేనా? అది 2వ రాకడ కాదది. కేవలము అది ఆ యొక్క పుస్తకాన్ని ఆ విప్పి తన యొక్క ప్రవక్తకి ఇచ్చిపోయాడు. ఆయన 7వ దూతకి ఇచ్చిపోయాడు. ఆయన ఎందుకొరకు 7వ దూతకి ఇచ్చాడు? తన వధువుకు ఆ వర్తమానం బోధించిన తర్వాత, ఇక నీవు సంఘము కాదు కానీ ఇక నుంచి నిన్ను నేను వధువు అని పిలవబోతున్నాను. హల్లెలూయా. ఎందుకనగా 7 ముద్రలు ఇప్పబడడం ద్వారా ఆ టైటిల్ పాస్బుక్ మరియు ఆ టైటిల్ 2 ఏకమయ్యాయి. అందుకొరకు ఈమె ఏమైంది? ఆ అల్ఫయే ఏమయ్యాడు? ఒమేగా అయ్యాడు. ఆ యొక్క రూబేనే ఏమయ్యాడు? బెన్యామీన్ అయ్యాడు. ఆ యొక్క అల్ఫా ఒమేగా, ఆ గ్రీక్ అక్షరంలోని ఏ నుంచి జెడ్ వరకు ఆయనే తండ్రి అయి ఉన్నాడు, ఆయనే కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ని కార్యాలు మరి ఈరోజు వధువా నీకు ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన నువ్వెంత ధన్యురాలవో నీకు అర్థమవుతున్నదా? అందుకొరకే మనం ఆయన ఘనపరచాలి. సంఘ శాఖల కంటే నువ్వు ఎక్కువ ఘనపరచాలి. సంఘ శాఖలు ఎన్ని తీయని రాగాలతో పాడినా దేవుడు అది వినడు. ఒకవేళ నీ గొంతు బర్రె గొంతు అయిన నువ్వు పాడితే వింటాడు ఆయన. ఒకవేళ నీ గొంతు నక్కలాగా అని గాడిదలాగా ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు పాడడం దేవునికి ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నిజమేనా సార్? చూడండి, ఓకే, చదవండి. 7వ వచనం మళ్ళీ చదవండి. 7వ దూత పలుకు దినములలో. హల్లెలూయా. ఎవరి 7వ దూత? 7వ దూత అని చదవడం కాదు సార్. ఉట్టిగా లోకమంతా ఇప్పుడు ఏం చదువుతుంది? 7వ
దూత అని చదువుతున్నారు, కానీ ఈయన ఎవరు మరి? మనకు కనిపిస్తున్నది కానీ మరి వారికి కనిపించదే. కానీ కనిపించకపోతే మనం చేసేది ఏమీ లేదు. కానీ వాక్యాన్ని నమ్ముకుంటూ పోవడమే మన యొక్క పని. వధువు వాక్యాన్ని విశ్వసిస్తుంది, కానీ సంఘ శాఖలు అందుకొరకు వారికి వాక్యం లేనందున మరి వారికి జనవరి 1 తారీఖు, డిసెంబర్ 25, ఆ విధంగా ఈస్టరు, గుడ్ ఫ్రైడే పండుగలన్నీ వారు మరి దాన్ని ఏమంటారు, హస్తగతం చేసుకున్నారు. లేకపోతే పండుగలు చేయడానికి వారు పేటెంట్ హక్కులు తీసుకున్నారు. మనకు లేవండి. ఎవరైనా పండుగలు చేస్తామంటే అది మీ పని కాదు. సర్వ హక్కులు సంఘ శాఖలకు ఇవ్వబడ్డాయి. పండుగలు చేసుకోవడానికి నీకు నాకు హక్కు లేదు. మనకు కేవలం మనకు రైట్స్ ఏంటంటే వాక్యాన్ని చేపట్టడమే మనకున్న రైట్స్. పండుగల పైన మీకు రైట్స్ లేవు. దేవుని నామానికి మహిమకరును గాక. 7వ దూత పలుకు దినములలో చూడండి, 7వ దూత ఉన్నాడంటే ముందు 6 దూతలు కూడా ఉండాలి. మొదటి దూత ఎవరు? 2వ దూత ఎవరు? 3వ దూత ఎవరు? చెప్పండి. 4వ దూత ఎవరు? 5వ దూత ఎవరు? సార్ వీళ్ళు అందరిని మాకు తెలుసు. మేము ఇన్ని రోజులు మా పాస్టర్ గారు ఏం చెప్పట్లేడు, ఎప్పుడు మాట్లాడినా నువ్వు సరి కావాలంటాడు. సరి కావాల్సిందే. మర్మం చెప్పాల్సినప్పుడు మర్మం చెప్తాడు, చర్మం తీయాల్సినప్పుడు చర్మం తీస్తాడు. 2. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వ దూత ఎవరో లోకానికి తెలియదు. అసలు 7వ ఆయన తెలియాలంటే ముందు 6గురు తెలియాలి నీకు. నిజమేనా? మరి ఒక బస్తా యొక్క ముడిని ఇప్పాలంటే ఆ పొర కనుక కరెక్ట్గా నువ్వు కోసావా, ఇక ఇట్లా ఇప్పుకుంటూ రావడమే. ఇప్పుడు తెలియకపోతే ఏమవుతుంది? ఇప్పుడు వాడిని కోయాలి. 7వ దూత నాకు పేరు చూపి పేరు ఎవరు చూపిస్తారు? నేను పేరు ఎవరు ఆ వాడి పేరే చూపించలేవు. అరే నువ్వు ఎందుకు నమ్మిరవరా, నీ పేరే బైబిల్లో లేదంటే ఏం సమాధానం? పోనీ విలియం బ్రెనామ్ పేరు అడిగడం మంచిదే, చూపిస్తాం. పోనీ నీ పేరు నువ్వు చూపిస్తావా? మరి ఎందుకు నమ్మినావు? నమ్మమని ఎవరైనా యేసు ప్రభు నీకు చెప్పాడా? హల్లెలూయా. చూడండి, అందుకొరకే ఆ ప్రధాన యాజకుడు తన రొమ్ము పైన ఏం ధరించాలి? ఆ బ్రెస్ట్ ప్లేట్లో మరి 12 రాళ్ళు ఉంటాయి. నిజమేనా? ప్రధాన యాజకుడు మరి ఆ యొక్క ఎవరికైనా కళ కానీ దర్శనం కానీ వస్తే ఎక్కడికి రావాలి? ఆ ప్రధాన యాజకుని యొక్క ఆ బ్రెస్ట్ ప్లేట్ దగ్గరికి వచ్చి దాన్ని ఏమంటారు, ఊరీము తుమ్మిము దగ్గరికి, ఆ ఎఫోదు దగ్గరికి వచ్చి ప్రవచించాలి, లేదా తనకు వచ్చిన కళను చెప్పాలి. అప్పుడు అందులో నుంచి ఏం రావాలి? 7 రంగులు రావాలి. హల్లెలూయా. మరి ఈ ప్రధాన యాజకుడు ఏం కలిగి ఉన్నాడు? 12 రాళ్లను కలిగి ఉన్నాడు. ఆయన 12 రాళ్ల యొక్క చొక్కాను ధరించుకొని ఉన్నాడు ఆయన. కాబట్టి 12 రాళ్ళు దేన్ని తీసుకొని వస్తున్నాయి? 7 రంగులను తీసుకొని వస్తున్నాయి. ఆ 7 రంగులు ఏదో కాదు సార్, అదే 12 అపోస్తల బోధ నుంచి వచ్చిందే. ఈ 7 సంఘ కాలాలు, ఈ యొక్క ఇంద్రధనస్సు ఆయన ఎన్నడూ మారలేదండి. పాత నిబంధన ఛాయ అయితే నిజ రూపము. మన ప్రభువు మనమై ఉన్నాం, మనం నిజ రూపమై ఉన్నాం. ఎందుకు ఆయన వారికి వస్తురూపకమైన కార్యాలు ఇచ్చాడు? నిజమైనది వచ్చేంత వరకు ఆయన అలాగ ఛాయలో ఆయన కొనసాగే విధంగా అనుమతినిచ్చాడు ఆయన. కానీ మోసే అసలు దేన్ని చూశాడు? ఆయన ఆ కొండపైకి వెళ్ళి అసలైన రూపాన్ని చూశాడు ఆయన. హల్లెలూయా. ఆ నిజ రూపం వచ్చే వరకు ఇదిగో మీరు ఛాయలోనే ఉండండి అని ఆ ఇజ్రాయేలుని ఆయన కేవలం ఆ నీడలో నడిపించాడు ఆయన. కానీ అసలైన మన ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను కాదండి. అసలైన మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు ఆయన రొమ్మును ఉన్న 12 రాళ్ళు ఎవరు చెప్పండి? ఆ యొక్క పాత నిబంధనలో ఉండే ప్రధాన యాజకుడు యొక్క 12 రాళ్ళు ఎవరు? ఆ 12 గోత్రకర్తలు. కానీ ఈ కాలంలో ఆ రాళ్ళు ఎవరంటే ఆ 12 అపోస్తలై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, స్త్రీ బోధించవచ్చా అని నువ్వు ఈ ప్రధాన యాజకుడి రొమ్ము దగ్గరకు వచ్చి చెప్పు, మెరుస్తుంది, అది మెరుపు రానే రాదు. హల్లెలూయా. మీరందరూ దీవించబడ్డారా? మరి దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించారు.